శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్న వేయటం జరిగింది. ఆ ప్రశ్న, ఎన్ని విన్నా, ఎంత వింటున్నా, ఎన్నిసార్లు వింటున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా నాలో ఎందుకు మార్పు రావటము లేదు? ఇది వీరి ప్రశ్న. అంటే వీరు ఈ శీర్షికలు ఎప్పటి నుంచో వింటున్నారు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచో వింటున్నారు. ఇంకా ఇతర అనేక మంది గురువుల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. వీరికి కూడా గురువుగారు ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా తెలియజేశారు. సుమారుగా 30-35 సంవత్సరాల నుంచి వీరు ఒక సంస్థకు సంబంధించినటువంటి గురువు, ఆ గురువు తాలూకా వాళ్ళందరినీ అనుసరిస్తూ వస్తున్నారు. కానీ నాలో మార్పు ఎందుకు రావటం లేదు? అయితే 35 సంవత్సరాల నుంచి, సుమారుగా 30-35 సంవత్సరాల నుంచి ఆ సంస్థ, ఆ గురువు గారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నాను. చాలా డబ్బులు చెల్లించాను. అంటే సంస్థ గురువుల పేర్లు కూడా చెప్పారు, కానీ అవన్నీ మనకు అనవసరం కనుక విషయపరంగా తెలుసుకోవడం అంతే. వాళ్ళు మోక్షం వచ్చిందని కూడా చెప్పారు నాకు. మోక్షానికి సంబంధించినటువంటి అనేక సాధనా పద్ధతులు, క్లాసులు ఏవో నిర్వహించారు. దానికి ముందు ఆ మోక్షార్హత, అంటే మోక్షానికి సంబంధించిన క్లాస్ వరకు వెళ్ళడానికి, దానికి అర్హత సంపాదించడానికి ఎన్నో క్లాసులు పెట్టారు. వాటిల్లో కూడా పాల్గొన్నాను. వీటన్నింటికి మొదటి నుంచి రుసుములు, అంటే డబ్బులు, ఫీజులు ఉన్నాయి. అవన్నీ కట్టుకుంటూ వెళ్ళాను. 30-35 సంవత్సరాలు వాళ్ళనే అనుసరించాను. నేను, నా భార్య కూడా అలాగే వెళ్ళాం. నా భార్య కూడా అనుసరించింది. కానీ మాకు అసలు మాలో ఏ మార్పు రాలేదు. అంటే గుణమార్పు కలగలేదు, చెడు పోలేదు. ఈ మధ్యనే యూట్యూబ్లో మీ శీర్షికలు కనపడినవి వెంటనే ప్రారంభించాం. కొద్దిగా మాలో మార్పు కలగలేదు అని మాకు తెలుస్తుంది. అయినా ఎంత వింటున్నా మార్పు రావటం లేదు. అంటే చెడు పోవటం లేదు, ఆ ఆలోచనలు పోవటం లేదు. చెడు అంటే ఏదో భయంకరమైందని కాదు. చిన్న చిన్న అబద్ధాలు చెప్పటం, చిన్న మోసాలు చేయటం, ధనం పట్ల ఆసక్తితో కొంచెం అబద్ధం చెబితే ఎక్కువ వచ్చేస్తుంది కదా అనుకోవటం, అహంకారం, నేనే గెలవాలి అనే మాట, నా మాటే కరెక్ట్ అని చెప్పడం కోసం వాదించటం, ఇళ్లలో వాదులాటలు, ఇటువంటి విషయాలు. పెద్ద పెద్ద మోసాలు, నేరాలు, ఘోరాలు కాదు వాళ్ళు అసలు. ఇవన్నీ ఎందుకు పోవటం లేదు? ఆత్మజ్ఞానం ఎందుకు అర్థం కావట్లేదు? ఇది వింటున్నాం కదా, వింటున్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఆచరణకు ఎందుకు కుదరట్లేదు? ఇది వీరి ప్రశ్న. ఇలాంటి ప్రశ్నే నిజంగానే కొంతగా, అంటే చాలా సుమారు 70-80, 100 సంవత్సరాల వెనకాల ఒక గురువు గారిని ఒక శిష్యుడు అడిగాడు. నిజంగానే అడిగాడు. నిజంగా గురువు గారు ఉన్నారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గురువు. ఆయన మీద చాలా వివాదాలు కూడా ఉన్నాయి. బాగా వివాదాస్పద గురువు. అనేక సార్లు ఆయన్ని ఇతర దేశాల్లో పోలీసులు అరెస్ట్ చేయటం కూడా జరిగింది. మళ్ళీ భారతదేశం పంపించేశారు ఆయన. భారతదేశం నుంచే వెళ్ళిన గురువు. కానీ ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులను ఆలోచింపచేసిన గురువు. ఇప్పటికి కూడా, అంటే ఆయన లేరు శరీరంతో, ఇప్పటికి కూడా వారి ఆలోచన ప్రవాహం ఏదుందో, వారు మాట్లాడిన మాటలు ఏమున్నాయో ఎంతోమందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే వ్యక్తిగత జీవితంలో మళ్ళీ ఎవరికో అందరికీ మాటలు చెప్పటం వేరు, గుణాలు వేరు, ప్రవర్తన వేరు, స్వభావం వేరు. మరి అక్కడ ఏం జరిగిందో, ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన మీద అనేక రకాలైనటువంటి కేసులు మోపటం జరిగింది, తిరిగి ఆయన్ని పంపించేశారు. కానీ ఆయన ప్రఖ్యాతి తగ్గలేదు. అయితే నిజంగా ఆయన చెప్పే విషయాలు కూడా ఆలోచింపదగినవిగానే ఉంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ప్రపంచంలోనే, అంటే ఒక 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యాకులైనటువంటి వాళ్ళని, అన్ని దేశాలలో భక్తుల్ని తయారు చేసుకున్నటువంటి గురువు. ప్రపంచంలో అత్యధిక సంపన్నులందరూ ఆయన శిష్యులే. అంటే పేదవారు లేరా అని కాదు, అత్యధిక సంపన్నులు ఎక్కువ మంది ఆయన శిష్యులు. అటువంటి గురువుని ఒక శిష్యుడు సభావేదిక మీద అడిగాడు. నిజంగా జరిగిన సంఘటన. ఇదే ప్రశ్న అడిగాడు.
ఆయన ఉపన్యాసం చెప్పడానికి వచ్చారు, శిష్యులంతా కూర్చొని ఉన్నారు. ఒక శిష్యుడు అడిగాడు, అయ్యా నేను సుమారుగా మిమ్మల్ని 25 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. మీరు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా, ఏ సభ పెట్టినా, ఏ ప్రవచనం పెట్టినా, అసలు మీరు ఎక్కడ దర్శనం ఇస్తున్నా, ఎక్కడ కనపడుతున్నా నేను అక్కడికి వచ్చేవాడిని, అన్నీ వినేవాడిని. మీరు చెప్పిన వాటిలో నేను విననివి లేవు. మీరు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా నేను వచ్చేస్తాను అక్కడికి. ఎందుకంటే మీరు నాకు దైవ సమానులు. మీరు చెప్పేవి నాకు ఎంతో బాగా నచ్చినాయి. మీరన్నీ నిజాలే చెబుతారు. అయితే 25 సంవత్సరాల నుంచి మీ ప్రతి అక్షరము విన్నాను నేను. మీ నోట్లోంచి వచ్చిన ప్రతి అక్షరం విన్నాను, ప్రతి ఉపన్యాసం విన్నాను. నేను ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. కానీ నాలో ఎందుకు ఇంతవరకు మార్పు రాలేదు? వింటున్నప్పుడు బాగానే ఉంది, అది గుర్తున్నంతసేపు బాగానే ఉంది. మీరు గుర్తొస్తుంటే ఆనంద అశ్రువులు కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు రాలిపోతూ ఉంటాయి. అంత ప్రేమ ఉంది మీరంటే. మీరు నాకు భగవంతుడే, మీరు నాకు కనిపించే దైవం, నడిచే దేవుడు మీరు నాకు. కానీ నాలో ఎందుకు మార్పు రావట్లేదు? నేను ఎందుకు నా గుణాలను మార్చుకోలేకపోతున్నాను? అహంకారం తగ్గట్లేదు, పొగరు తగ్గట్లేదు. ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటాను, ఇవన్నీ వింటున్నంతసేపు బాగానే ఉంటాను. మీ దగ్గరకు వచ్చినంతసేపు, మీతో పాటు తిరుగుతూ, మీ ఆశ్రమాల్లో, మీ పనుల్లో ఉన్నంతసేపు అద్భుతంగా ఉంటాను. ఏదేదో చేసేస్తున్నాను, సాధించేస్తున్నాను, ఇవన్నీ సత్కార్యాలు అనుకుంటూ ఉంటాను, నన్ను నేను ఉద్ధరించేసుకుంటున్నాను అనుకుంటూ ఉంటాను. ఇది వదిలి మామూలు ప్రపంచంలోకి వెళ్ళగానే, కుటుంబంలోకి వెళ్ళగానే మళ్ళీ మామూలుగా అయిపోతాను. నా గుణాలన్నీ అలాగే ఉంటాయి. మళ్ళీ ధనాసక్తి, కీర్తికాంక్ష, వాదోపవాదాలు, చర్చలు, గొడవలు, ఘర్షణలు, గందరగోళం, అశాంతి అన్నీ అలుముకుంటాయి. 25 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇలాగే నేను అనుసరిస్తున్నా. మీరు దైవ సమానులే అనే దాంట్లో అసలు నాకు ఎటువంటి సంశయం లేదు. కించిత్ అనుమానం కూడా నా లోపల నాకు లేదు. ఒకవేళ మళ్ళీ నేను మారలేదు అంటే అది నేను మిమ్మల్ని నమ్మలేదు అనుకుంటారేమో, కానీ కాదు, సంపూర్ణంగా నమ్మాను. అందులో డౌట్ లేదు. అసలు ఎంత జాగ్రత్తగా వింటానంటే మీ ప్రతి అక్షరం, మీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట నాలో ముద్రపడిపోద్ది. ఇక్కడ ఉన్నంతసేపు అసలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటాను. నాకే తేడా తెలుస్తుంది. మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ ఆశ్రమాల్లో ఉన్నప్పుడు, మీ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు, మీ ప్రవచనాలు వింటున్నప్పుడు, మీ పనులు చేస్తున్నప్పుడు, ఇక్కడ ఏదో ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, అవన్నీ కూడా నాకు ఎంతో అద్భుతమైన శాంతినిస్తాయి. ఇది వదిలిపెట్టి మళ్ళీ మామూలు ప్రపంచంలోకి, నా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకో, నా కుటుంబంలోకో, మామూలు ప్రాపంచిక జీవితంలోకి వెళ్ళిపోగానే మళ్ళీ మామూలుగా అయిపోతాను. పాత గుణాలే, అస్సలు ఏమాత్రం మార్పు లేదు. 25 సంవత్సరాల క్రితం మీ దగ్గరికి రాకముందు నేను ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నాను బాహ్య ప్రపంచంలో. కానీ వచ్చిన మార్పు ఏంటంటే, మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నేను ఆనందంగా, సంతోషంగా ఉంటున్నాను. అంటే ఏదో సాధించేసుకుంటున్నాను, నన్ను నేను ఉద్ధరించేసుకుంటున్నాను, ఏదో ఉన్నత కార్యం చేస్తున్నాను. అసలు వినటమే ఉన్నత కార్యం, మీ సాన్నిధ్యంలో ఉండటమే ఉన్నత కార్యం, మిమ్మల్ని దర్శించటమే నా జన్మ తరించిపోయింది. అటువంటి భావనల్లో ఇక్కడ ఆనంద డోలికల్లో తేలియాడిపోతున్నాను. బయటకు వెళ్తే మామూలుగానే ఉంటున్నాను. ఈ ప్రశ్న సభాముఖంగా వేల మంది భక్తులు, శిష్యులు అక్కడ కూర్చొని ఉండగా, సభ మీద గురువు గారు ఉపన్యసించడానికి రెడీగా ఉండగా ఈ ప్రశ్న అడిగాడు ఇతను. దానికి ఆ గురువు గారు సమాధానం చెప్పారు. నువ్వు మారకపోవటానికి కారణము నన్ను నమ్మటమే. ఇంతే ఆయన చెప్పిన కారణం. నువ్వు నన్ను నమ్మటం వల్ల మారలేకపోతున్నావు. నువ్వు నన్ను నమ్మటమే. ఎందుకనంటే నన్ను ఆల్రెడీ నువ్వు దేవుడని ఫిక్స్ చేసేసుకున్నావు. నేనేం చెప్పినా మంచిగా చెబుతానని ఫిక్స్ చేసేసుకున్నావు. నేనేం చేసినా అది మంచిగా చేస్తానని ఫిక్స్ చేసేసుకున్నావు. నేను ఆల్రెడీ ఒక గొప్పవాడినని చాలా గొప్ప స్థానంలో పెట్టేశావు. కాబట్టి ఇప్పుడు నీ మెదడు తలుపులు మూసుకుపోయినాయి నా గొప్పతనంతో. నీ జ్ఞాన తలుపులు మూసుకుపోయినాయి నా గొప్పతనంతో. ఎందుకంటే ఫిక్స్ అయిపోయావు. నేను ఆల్రెడీ మంచివాడిని, దైవస్వరూపుడిని. నా నోట్లోంచి వచ్చే ప్రతి మాట గొప్పదే. అందుకని నేను చెప్పిన మాటలను పరిశీలించడం మానేశావు. నేను చెప్పే విషయాన్ని పరిశీలించడం మానేశావు.
నువ్వు వింటున్నాను అనుకుంటున్నావు, నిజమే నువ్వు వింటున్నావు, కానీ పరిశీలించట్లేదు. అది నిజమా అవునా కాదా సత్యమా తేల్చుకోవట్లేదు. నేనేం చెప్పినా అది నిజమేని అంగీకరించుకుంటూ వెళ్ళిపోతున్నావు. దాని లోతుల్లోకి వెళ్ళి దాంట్లోకి దూకి అక్కడ సత్యాన్వేషణ నువ్వు చేయటం లేదు. దానిని నీ స్వీయ సత్యంగా అది నీకు ఉపకరిస్తుందో లేదో తెలుసుకొని నువ్వు మలుచుకోవటం లేదు. ఇదంతా సత్యమే అనేటువంటి భావనలో తీసుకెళ్ళిపోతున్నావు అంతే. దాన్ని నువ్వు ఉపయోగించుకోవట్లేదు, దాన్ని నువ్వు వినియోగించుకోవట్లేదు. దాన్ని ఉపయోగించుకోవాలన్నా వినియోగించుకోవాలన్నా ముందు అది సత్యమా అసత్యమా నువ్వు తేల్చుకోవాలి, దాన్ని చీల్చి చెండాడాలి. కానీ నువ్వు నన్ను నమ్మటం వల్ల అలా చేయలేవు. ఎందుకంటే నమ్మకానికి ద్రోహం జరుగుతుంది అనుకుంటావు. నేను చెప్పిన విషయాన్ని నువ్వు ఇది సత్యమా అసత్యమా అని పరిశీలించాలి అని నీకు ఒకవేళ భావన కలిగితే నువ్వు వెంటనే నిన్ను నువ్వే తిట్టుకుంటావు. నా గురువుని నేను అవమానిస్తున్నాను, అనుమానిస్తున్నానని. కాదు, అలా అనుమానించకూడదు. గురువుని నమ్మాలి, గ్రంథాలను నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, మతాలను నమ్మాలి, మార్గాలను నమ్మాలని అనాదిగా మానవుడికి బోధించబడింది. ఒకవేళ అలా అనుమానిస్తే నీ మనసు సరైనది కాదు, నీ బుద్ధి సరైనది కాదు, నువ్వు సరైన వాడివి సరైన దానివి కాదని కూడా చెప్పబడింది. అది నీలో లోపమని చెప్పబడింది. అంగీకరించటమే ఔన్నత్యము గొప్పతనం అని చెప్పబడింది. పరిశీలించటం, అన్వేషించటం, దాన్ని శోధించటం, సాధించటం, దాన్ని నాకు అనుకూలంగా మలుచుకోవటం, ఆ జ్ఞానాన్ని నా జీవితంలో ఆచరించటం, ఇది ఆధ్యాత్మికత. నమ్మటం కాదు. నమ్మటం వల్ల ఏమవుతుందంటే అక్కడితో అది ముగిసిపోతుంది. నేను చెప్పాను, నువ్వు విన్నావు, వెనక ముందు నుంచే నువ్వు నన్ను నమ్ముతున్నావు. నువ్వు కూర్చుంటంలోనే నువ్వు ప్రిపేర్ అయి కూర్చున్నావు. అసలు నేనేం చెబుతానో కూడా నీకు తెలీదు. నేనేం మాట్లాడబోతున్నానో కూడా నీకు తెలీదు. కానీ నువ్వు నన్ను నమ్మేసి వచ్చావు. ఎక్కడెక్కడి నుంచో నమ్మేసి వస్తున్నారు నన్ను అందరూ. దానివల్ల ముందు ఫిక్స్ అయిపోతున్నారు నేను బాగానే చెబుతానని, నేను అన్ని సత్యాలే చెబుతానని, నేనంతా మంచినే చెబుతానని. అసలు నేను మనిషినే కాదు, నేను భగవంతుడిని అనే స్థాయిలో నన్ను కూర్చోబెట్టేశారు తీసుకెళ్ళి. ఇప్పుడు మీరు ఏదైనా పరిశీలించి పరిశోధించాలంటే దాన్ని అవమానించినట్లుగా, అపనమ్మకముగా మీరే భావించుకుంటారు. శంకించటం తప్పు అనుకుంటారు. శంకించటం కాదు, అది శోధించటం. నమ్మకండి, అసలు నమ్మకండి. దాన్ని పరిశీలించండి, చెప్పిన విషయాన్ని వినండి, అవునా కాదా తేల్చుకోండి, ఉపయోగమా కాదా నిర్ణయించుకోండి. అసలు అది మీ జీవితంలో ఉపయోగపడుతుందా లేదా చూసుకోండి. అన్నీ అందరికీ ఉపయోగపడవు, అన్నీ అందరికీ ఉపయోగపడవు. చాలా చిన్న సెంటెన్స్, చాలా చిన్న లైను, ప్రపంచంలో అందరూ ఆమోదించే లైను, ఆమోదయోగ్యమైన లైను. మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, వృద్ధులైన మీ తల్లిదండ్రుల్ని సేవించండి, వృద్ధులైన మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఎందుకంటే మీ జన్మకు కారణం వాళ్ళే. మాతృదేవోభవ, పితృదేవోభవ. వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని రకాల సేవలు చేయండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. పసిపాపలుగా మిమ్మల్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచారు, కానీ మీకు ఎరుకలేదు. ఇప్పుడు మీరు వాళ్ళని పసిపాపలుగా జాగ్రత్తగా పెంచండి. దీన్ని అందరూ అంగీకరిస్తారు, యావత్ విశ్వం అంగీకరిస్తుంది. మాతృదేవోభవ పితృదేవోభవ అని అందుకే చెప్పారు. ఓకే, అది స్టేజ్ మీద చెప్పాం, బాగానే ఉంది. ఎవరికి? అది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి. అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథలకు అది వర్తించదు. అసలు తల్లిదండ్రులు లేని వారికి, అంటే తల్లిదండ్రులు చనిపోయిన వారికి అది వర్తించదు. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, ఎప్పుడో చనిపోయారు, వృద్ధులైపోయి, అది వర్తించదు. తల్లిదండ్రులతో విరోధము శత్రుత్వము వచ్చి తల్లిదండ్రులు బిడ్డల్ని తరిమేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఆస్తులు ఇవ్వం, మా హక్కులు ఇవ్వం, మా వారసత్వం ఏమో, బయటకు పోండి, మేము చెప్పినట్టు వినట్లేదు మీరు అనేటువంటి పిల్లల్ని తరిమేసిన తల్లిదండ్రులు బోల్డ్ మంది ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకి వర్తించదు, ఆ పిల్లలకు వర్తించదు. దుర్మార్గులైన తల్లిదండ్రులకు అసలు ఇది వర్తించదు. అలాంటి వాళ్ళు ఉంటారు. బిడ్డలకని అమ్మేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సహజ సామాన్యంగా చెప్పబడిన విషయం అది. నువ్వు దాన్ని పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు నాకు తల్లిదండ్రులే లేరు కదా, ఇది నాకు వర్తించదు అని ఆ విషయాన్ని వదిలేస్తావు, పట్టుకో. నేను ఒక అనాథను కదా, అసలు చిన్నప్పుడే నన్ను ఎవరో ఎక్కడో పారేశారు, నేను అనాథాశ్రమాల్లో పెరిగాను కాబట్టి నాకు అది వర్తించదని నువ్వు దాన్ని తీసి పక్కన పడేస్తావు పరిశీలించినప్పుడు, విన్నప్పుడు, జాగ్రత్తగా విన్నప్పుడు. అలాగే నీ తల్లిదండ్రులు నిన్ను ద్వేషించినప్పుడు, నీ తల్లిదండ్రులే నీ మీద అధికారాలు పెత్తనాలు చేసి నిన్ను తరిమివేసినప్పుడు
నా తల్లిదండ్రులు దుర్మార్గులు కదా, నేను ఎంత మంచిగా ఉందామని ప్రయత్నించిన వాళ్ళు నన్ను అంగీకరించలేదు, కాబట్టి ఇది నాకు వర్తించదు అని నువ్వు విచక్షణతో తీసుకుంటావు. కాదు, అక్కడ నీకు విచక్షణ లేదు, గురువుగారిని నమ్మావనుకో, నీ తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులైనా ఎంత దుష్టులైనా ఇప్పుడు ఆ కారాగారంలో నువ్వు అక్కడే ఉండాలని నీకు అర్థమవుద్ది. ఎందుకంటే తల్లిదండ్రులను సేవించమని అక్కడ దేవుడు లాంటి గురువు గారు, గురువు లాంటి దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మావు కనుక నువ్వు. ఇప్పుడు నువ్వు అక్కడ ఉండలేక, అంటే ఆ తల్లిదండ్రులతో ఉండి గడపలేక బయటకు వచ్చి వాళ్ళని వదిలిపెట్టి బ్రతకలేక ఈ ఉపన్యాసం విని మా గురువు గారే ఎంత చెప్పారు, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. అసలు వాళ్ళు కనకపోతే నీకు జన్మ ఎక్కడదన్నారు, వాళ్ళు పెంచకపోతే నువ్వు ఎలా పెరిగావన్నారు. కానీ ఇప్పుడు నా జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది నా తల్లిదండ్రులే, ఎలా ఇప్పుడు అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ నీవు డిప్రెషన్కి వెళ్ళిపోతావు. కాదు, దుర్మార్గులైన తల్లిదండ్రులకు అది వర్తించదు. వాళ్ళు దుర్మార్గులే కాదని నీకు తెలుసు, ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో. నీకు తల్లిదండ్రులు అసలు ఉన్నారా లేదా నీకు తెలుసు, నీ తల్లిదండ్రులు చనిపోయారా బ్రతుకున్నారా నీకు తెలుసు, నీకు అసలు అనాథవా నువ్వు, తల్లిదండ్రులే లేరా ఎవరో తెలియదు, అది నీకు తెలుసు. ఆ తెలిసిన దాన్ని బట్టి నువ్వు విన్న విషయాన్ని నీకు అన్వయించుకొని జీవించాలి. ఇది ఒక చాలా చిన్న విషయం. ఇది ఇలాంటివే వస్తాయి ఉపన్యాసాలు, అన్నీ వచ్చేది ఇవే. అసలు అవి నీకు సరిపోతాయా లేదా? కొన్ని విషయాలు అసలు స్త్రీలకు సరిపోకపోవచ్చు, పురుషులకే సరిపోవచ్చు. కొన్ని విషయాలు అసలు పూర్తిగా పురుషులకు సరిపోకపోవచ్చు, స్త్రీలకే సరిపోవచ్చు. కొన్ని విషయాలు అసలు పెద్దవాళ్ళకి సరిపోకపోవచ్చు, పిల్లలకే సరిపోవచ్చు. కొన్ని విషయాలు అసలు పూర్తిగా పెద్దలకే సరిపోవచ్చు, పిల్లలకి సరిపోకపోవచ్చు. కాబట్టి నువ్వున్న స్థాయి ఏంటి, స్థానం ఏంటి, దాన్ని బట్టి మొత్తంగా చెప్పబడుతున్న విషయాల్లో నీకు ఉపయోగపడేవేంటి అనే దాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంటే చెప్పబడుతున్న విషయాన్ని నువ్వు నమ్మకూడదు. నమ్మావు అంటే ఏమైందంటే ఆటోమేటిక్గా నువ్వు నమ్మావు కనుక అది అన్నీ మంచి మాటలే చెబుతున్నారు అనేటువంటి ఉద్దేశంలో పరిశీలించటం మానేస్తావు, పరిశోధించటం మానేస్తావు. మూర్ఖత్వం అంటే కళ్ళున్న గుడ్డివాళ్ళుగా అయిపోతాం. చూస్తున్నాను కదా అనుకుంటాం, కానీ చూస్తున్నది గ్రహించట్లేదు. వింటున్నాను కదా అనుకుంటాం, వింటున్నది అర్థం చేసుకోవట్లేదు, గ్రహించట్లేదు. వింటున్న మాట నిజమే, దాని అర్థం తెలుస్తున్న మాట నిజమే, కానీ ఆచరణకు అనువుగా దాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు, మనకు అనువుగా దాన్ని మలుచుకోవట్లేదు. అలా అన్నీ చేస్తున్నాను కదా అనుకుంటాం, కానీ లేదు, చేయటం లేదు, నాకు అనువుగా చేయటం లేదు. జ్ఞానం ఎప్పుడు నీకు అనువుగా మలుచుకోవాలి, నువ్వు జీవించడానికి అనువుగా మలుచుకోవాలి, నీ జీవితంలో దాన్ని ఆచరించడానికి అనువుగా మలుచుకోవాలి. అంతే తప్ప నేను చెప్పినట్టు కాదు ఆ గురువు గారు చెప్తున్న మాటలు. నేను అందరినీ ఉద్దేశించి చెప్తాను. ఇక్కడ వేల మంది ఉన్నారు, లక్షల మందితో మాట్లాడుతూ ఉంటాను. నా దృష్టికి వచ్చిన సంఘటనలో లేదా నన్ను అడిగిన వాళ్ళకి ఏదో చెబుతూ ఉంటాను. కానీ నేను చెప్పేటప్పుడు ఎందరినో ఉద్దేశించి చెబుతాను, నా జీవితానుభవాలు చెబుతాను, అవి మీకు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు అందులో మీకు ఏది అవసరమో అదే తీసుకోవాలి. ఏది అవసరమో అదే తీసుకోవాలంటే అసలు దాన్ని పరిశీలించాలంటే ముందు మీరు దాన్ని నమ్మకుండా ఉండాలి. నమ్మకుండా ఉంటేనే మీరు దేన్నైనా పరిశీలించగలరు. నమ్మితే పరిశీలించటాన్ని తప్పని మీరే భావించుకుంటారు. అపనమ్మకం గురువు పట్ల తప్పు అనుకుంటారు, గురువు పట్ల అవిశ్వాసం ఉండకూడదు అనుకుంటారు, దేవుడి పట్ల అవిశ్వాసం ఉండకూడదు అనుకుంటారు, మతం పట్ల అవిశ్వాసం ఉండకూడదు అనుకుంటారు, మత గ్రంథం పట్ల అవిశ్వాసం ఉండకూడదు అనుకుంటారు. అందుకని వాటిని పూజించుకుంటుంటారు, వాటిని ఆరాధించుకుంటుంటారు, అర్చించుకుంటుంటారు. చాలామందికి అసలు ఆ గ్రంథాల్లో ఏముందో కూడా తెలియదు, ఆ గ్రంథాలు పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ విషయం తప్పని కాదు, గ్రంథం నీ అంతరంగంలో జ్ఞాన సంపదగా మారిపోవాలి, నీ జీవితంలో ఆచరణకి ఆమోదయోగ్యమైన జ్ఞాన సంపదగా మారిపోవాలి. అప్పుడు నువ్వు ఏదైనా నీలో మార్పును తెచ్చుకోగలుగుతావు, నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకోగలుగుతావు. ఆధ్యాత్మికత అంటే అర్థం చేసుకోవటం, అది అర్థం అవ్వాలి నీకు. అది అవసరమా కదా కూడా తెలియాలి. అర్థమైతే సరిపోలేదు, అర్థమైంది కానీ నీకు అది అవసరం లేదు, ఏం చేసుకుంటావు? అసలు నీకు తల్లిదండ్రులే లేరు. ఇప్పుడు గురువుగారు చెప్పిన ప్రకారం తల్లిదండ్రులను గౌరవించాలి, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. దాని మీద ఒక పెద్ద ఉపన్యాసం జరిగింది. నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు, ఆయన స్టార్టింగ్ వాళ్ళ అమ్మగారు 18 మొదలు పెడతారు. మంచిదే, అది కృతజ్ఞత. కానీ అందరికీ అమ్మలు అలా ఉండాలి కదా. అసలు కని వదిలేసిన అమ్మలు ఎంతోమంది ఉన్నారు, నాన్నలు ఎంతోమంది ఉన్నారు.
అనాథలందరూ ఆళ్లే కదా. ఇన్ని వృద్ధాశ్రమాలు, ఇన్ని అనాథాశ్రమాలు, ఇంతమంది అనాథ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? కానీ ఎక్కువ శాతంగా తల్లిదండ్రులు పెంచడం వలన పిల్లలు పెరుగుతున్నారనే సత్యాన్ని ఆధారం చేసుకుని మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పబడుతూ ఉంటుంది. నువ్వు దాన్ని విచక్షణతో తీసుకోవాలి. విచక్షణతో ఆలోచించి పరిశీలించి తీసుకోకుండా చెబుతున్న వ్యక్తి నా గురువు, నా దేవుడు, నేను నమ్మేశాను, 25 ఏళ్ల నుంచి ఈయన్నే ఆరాధిస్తూ జరుగుతున్నాను, ఈయన చెప్పే ప్రతి అక్షరం ప్రతి పదం రైటే అనుకుంటే, క్రూరులైన తల్లిదండ్రుల చేతిలో హింసింపబడుతున్నటువంటి, తప్పించుకుందాం అనుకుంటున్నటువంటి కొడుకో కూతురో పిల్లలో ఇప్పుడు తప్పించుకోవడం తప్పేమో అనేటువంటి సందిగ్ధంలో, మళ్ళీ ఆ బందికానాల్లో ఆ క్రూరత్వంలోనే జీవించాలా అనేటువంటి కన్ఫ్యూజన్లో, అయోమయంలో పడిపోతారు. ఇప్పుడు ఆ గురువు వలన వాళ్ళ జీవితం నష్టపోతుంది. అయితే అది గురువు వలన నష్టపోలేదు, నువ్వు నమ్మటం వలన నష్టపోయావు. నీ విచక్షణ ఉపయోగించుకోవాలి. ఆయన సహజంగా చెప్పారు, అందరినీ ఉద్దేశించి చెప్పారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఒక సమూహాన్ని ఉద్దేశించి చెబుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఒక పెద్ద సమూహాన్ని ఉద్దేశించి చెబుతున్నప్పుడు అందులో అన్నీ అందరికీ సూట్ అయ్యే ఛాన్సే లేదు. మీరు కనీస బుద్ధిని ఉపయోగించండి, కనీస జ్ఞానాన్ని ఉపయోగించండి, మీకే అర్థమైపోతుంది. 1,00,000 మంది కూర్చున్న సభలో ఒక వ్యక్తి ప్రసంగిస్తూ, గురువు ప్రసంగిస్తూ, ఒక దైవ సమానుడు ప్రసంగిస్తున్నప్పుడు 1,00,000 మందికి అది ఎలా సూట్ అవుతుంది? సహజంగా చెబుతున్నారు. ప్రపంచ పోకడను బట్టి, లోక పోకడను బట్టి, మానవ జాతి నడకను బట్టి సహజంగా చెబుతున్నారు అంతే. అందులో నీకేది సూట్ అవుతుందో తెలియాలి. 1,00,000 మంది 1,00,000 ప్రదేశాలలో, 1,00,000 స్థానాలలో, 1,00,000 మానసిక స్థితులలో, 1,00,000 పరిస్థితులలో ఉంటారు. అందరికీ అన్నీ ఒకే రకంగా ఎలా సూట్ అవుతాయి? అందుకని నువ్వు ఇప్పుడు క్రూరులైన తల్లిదండ్రుల్ని వదలలేక, వాళ్ళతో ఉండలేక ఆ నరకాన్ని నువ్వే సృష్టించుకున్నావు. అది గురువుగారు సృష్టించింది కాదు, నీ నమ్మకంతో సృష్టించింది. నీకు విచక్షణ కావాలి. అక్కడ విచక్షణ ఉండాలి. అలాగే అసలు తల్లిదండ్రులే లేరు అనుకో, ఆ ఆవేశంలో స్పీచ్ చదువుతున్నప్పుడు అసలు తల్లిదండ్రులని, మంచి తల్లిదండ్రులని ఉద్దేశం ఆ గురువు గారిది. తల్లిదండ్రులను సేవించని, తల్లిదండ్రులను ప్రేమించని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేసేటువంటి వాళ్ళ పిల్లల జన్మ వృధా, వాళ్ళు నరకానికి పోతారు, వాళ్ళ జన్మే వృధా అనేటువంటి ఒక ఆవేశమైనటువంటి, ఉద్వేగపూరితమైనటువంటి ప్రవచనం జరిగింది. నిజమే అది, ఖచ్చితంగా. మాతృదేవోభవ పితృదేవోభవ, మంచి తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రపంచంలో 100కి 99 మంది మంచి తల్లిదండ్రులే ఉన్నారు, 1000కి 999 మంది మంచి తల్లిదండ్రులే ఉన్నారు. ఎక్కడో ఒకళ్ళు మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే స్వార్థం అన్ని చోట్ల మిస్ చేస్తుంది. కాబట్టి 999 మంది మంచి తల్లిదండ్రులని ఉద్దేశంలో పెట్టుకొని ఎప్పుడూ కూడా సహజంగా ప్రపంచంలో చెడ్డవాళ్ళైన పిల్లలు ఉండొచ్చు, కానీ చెడ్డవాళ్ళైన తల్లిదండ్రులు ఉండరు. అయితే ఇదే సూత్రం మొత్తం ప్రపంచం వర్తిస్తుందా? కాదు. ఎక్కువ మందికి వర్తించే సూత్రాన్ని, ఎక్కువ మందికి అన్వయించబడే సూత్రాన్ని, ఎక్కువగా సత్యాన్ని, ఎక్కువగా ఉన్న సత్యాన్ని చెబుతారు. కానీ అసత్యం ఉండదని కాదు, సహజంగా చెప్పేటప్పుడు అలా చెబుతారు. కానీ ఆ ఒక్కడు నువ్వే అయి ఉండొచ్చు. 999 మందికే మంచి తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఒకళ్ళకి మిస్ అవుతున్నారు కదా. ఆ ఒక్కరు నువ్వే అయి ఉండొచ్చు, నువ్వు కూడా ఈ మీటింగ్లో ఉండొచ్చు, నువ్వు కూడా ఈ విషయాలు వింటూ ఉండొచ్చు. అప్పుడు నువ్వు విచక్షణ కావాలి. విచక్షణ లేకపోతే, ఇప్పుడు నువ్వు అనాథం అనుకో, తల్లిదండ్రులను సేవించని జీవితం వృధా అని బాగా బలంగా చెప్పారనుకో, మాతృదేవోభవ పితృదేవోభవ, అసలైన దేవుళ్ళు ఆళ్లే, నువ్వు మామూలు దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు, కానీ పెంచిన దేవుళ్ళు వాళ్ళు, వాళ్ళని పూజించకపోతే ఎలా అని చెప్పారు అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? అనాథమైతే నువ్వు నమ్మేసావు ఆ గురువుని, ఆ దేవుణ్ణి. ఆయన దైవ సమానుడు, 25 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో అనుసరిస్తూ వెళ్ళిపోతున్నావు. లేదా ఆ మత గ్రంథాన్ని నమ్మేసావు, ఆ విధానాన్ని నమ్మేసావు, ఆ పద్ధతిని నమ్మేసావు. సంథింగ్, మనిషి కాకపోతే మతం, గ్రంథం, ఏదో ఒకటి నీ నమ్మకం, నీ గాఢమైన నమ్మకం, నీ ప్రగాఢమైన నమ్మకం నమ్మేసావు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు అనాథమైతే ఇప్పుడు నువ్వు వెళ్ళి తల్లిదండ్రుల్ని దత్తత తెచ్చుకుంటావు. పిల్లలు లేని వాళ్ళు సహజంగా అనాథాశ్రమాల నుంచి చిన్నపిల్లల్ని దత్తత తెచ్చుకుంటారు చిన్నప్పుడే, పసి వయస్సులోనే. అలా నాకు చాలామంది తెలుసు, అలా జరుగుతూ ఉంటుంది కూడా. పిల్లలు పుట్టిన వాళ్ళు దత్తత తెచ్చుకుంటూ ఉంటారు చాలామందిని. ఇప్పుడు నువ్వు ఈ గురువు గారి మాటలు నమ్మటం వలన, గ్రంథాన్ని నమ్మటం వలన, నువ్వు దాని గురించి విచక్షణతో ఆలోచించకపోవడం వలన, సరిగా అర్థం చేసుకోకపోవడం వలన, కేవలం నమ్మటం వలన
దాన్ని పరిశీలించి అన్వయించుకోకపోవటం వలన వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళని, ఒక స్త్రీని ఒక పురుషుడిని తల్లిదండ్రులుగా దత్తత తెచ్చుకున్నావు ఇప్పుడు ఇంటికి. వాళ్ళ మాతృదేవోభావ పితృదేవోభావాన్ని సేవిద్దామని. ఒక్కసారి ఆలోచించండి, ఈ సంఘటన ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది, ఎంత పిచ్చితనంగా ఉంటుంది. అలా నువ్వు తల్లిదండ్రులుగా అది విని చేయక్కర్లే. ఒకవేళ నీకు వృద్ధాశ్రమాలకు సేవ చేయాలి, వృద్ధులకు సేవ చేయాలి, ఎవరినన్నా నేను పోషిస్తాను, ఎవరికన్నా సహాయపడతానంటే అది వేరే విషయం, అది నీ మంచితనం. కానీ ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులుగా తెచ్చుకున్నావు వాళ్ళని, నువ్వు తల్లిదండ్రులుగా దత్తత తీసుకున్నావు వాళ్ళని. ఇది ఈ గురువు గారి మాటలేని లేదా ఆ గ్రంథం మాటలేని. అది కేవలం నీ నమ్మకం, అక్కడ పరిశీలన లేదు. నమ్మకాలు ఎలాగే ఉంటాయి, అవి విచక్షణ లేని పనులు చేస్తూ ఉంటాయి. నమ్మకానికి విచక్షణ ఉండదు. పైగా విచక్షణగా ఆలోచించటం, పరిశీలించటం, పరిశోధించటం, గురువు పట్ల, గ్రంథం పట్ల, మతం పట్ల, దైవం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించటమేమో అనే అనుమానం, నేను ఇప్పుడు తప్పు చేస్తున్నానేమో అనే భయం నీకే పుడుతుంది. నమ్మకం చాలా ప్రమాదమైంది. అందుకే చాలామంది మనుషులు మారలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి విషయాలు తెలియక కాదు, వాళ్ళు విషయాలను నమ్మటం వలన. నమ్మిన చోట పరిశీలించకూడదు, పరిశోధించకూడదు, చెప్పింది చెప్పినట్టు చేయాలని రాసేశారు గ్రంథాల్లో. ఇప్పుడున్న గురువులు కూడా చాలామంది అదే చెబుతూ ఉంటారు, చెప్పింది చెప్పినట్టు చేయండి, చెప్పింది చెప్పినట్టు చేయండి, అంతే, ఎదురు చెప్పకండి. విశ్వాసము, నమ్మకం ఉండాలి. కాదు, అసలు చెప్పింది చెప్పినట్టు చేయకూడదు. తల్లిదండ్రులు చెప్పినా సరే బిడ్డ పరిశీలించాలి. ఎందుకంటే పరిశీలించిన బిడ్డకి మెదడు ఎదగదు. పిల్లలు ఎదురు తిరుగుతున్నారు అనుకోబాకండి, పిల్లలు ప్రశ్నిస్తున్నారు ఏంటి అనుకోబాకండి. అసలు పిల్లలంటేనే చిన్నతనం నుంచి ప్రశ్నించాలి, ప్రశ్నించే వాళ్ళే సరైన పిల్లలు. మీరు చెప్పినట్టు ఊంగొట్టేవాళ్ళు భవిష్యత్తులో మందబుద్ధులు అయిపోతారు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పింది చెప్పినట్టు ఊంగొడుతూ వాళ్ళు చెప్పినట్టు వెళ్ళి సాగిపోయే పిల్లలందరూ, కృతజ్ఞతాపూర్వకంగా తల్లిదండ్రులతో సాగిపోయే పిల్లలందరూ కూడా రేపు భార్య భర్త రాగానే వాళ్ళు చెప్పినట్టు వెంట మొదలు పెడతారు. ప్రపంచంలో ఎవరైనా సరే ఎవరో ఒకళ్ళు తమకెప్పుడు ఏదో ఒకటి చెప్పాలి, ఆ చెప్పిన వాళ్ళదే నమ్ముతూ వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ వెళ్ళిపోతారు. స్వతంత్ర ఆలోచన చేయలేరు. చెప్పింది చెప్పినట్టుగా ఆచరించేయకుండా, నమ్మేయకుండా ప్రశ్నించే పిల్లలు. ప్రశ్నించటం పిల్లల హక్కు, పిల్లల మనస్తత్వం. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళకి ఏం తెలియదు, ఎదుగుదలలో అన్ని ప్రశ్నలే ఉంటాయి. ఇదేంటి, అదేంటి, అదేంటి, ఇదేంటి అని అన్నిటికీ చికాకు పడిపోయి వాళ్ళకి సమాధానాలు చెప్పకుండా పిల్లల్ని పెంచకండి, సమాధానం చెప్పండి. ఒకవేళ ఆ ప్రశ్నించటాలు, వాళ్ళు అడగటాలు అవి అసంబద్ధంగా ఉండి వాగ్వివాదాలుగా ఒకవేళ మారితే ఇళ్లలో చికాకుగా అనిపిస్తే, విసుగ్గా అనిపిస్తే, కోపంగా అనిపిస్తే, అసంబద్ధంగా అనిపిస్తే వాళ్ళు చిన్నపిల్లలు అన్న విషయాన్ని మర్చిపోకండి. మనం చాలా పెద్దవాళ్ళం, మనమే ఓర్పుగా ఉండాలి. ఇంకోటి అసలు మర్చిపోకూడని విషయం ఏంటో తెలిసే, వాళ్ళని కన్నది మనమే, మన పిల్లలు. వాళ్ళు అసంబద్ధంగా కూడా మాట్లాడిన చిన్నతనం అలాగే ఉంటుంది. మొత్తానికి ప్రశ్నించటంలోంచి నేర్చుకుంటాడు మనిషి. అందుకే ప్రశ్నించటంలోంచే మనిషికి అన్నీ వస్తాయి. కాబట్టే అడిగేవాడు, చెప్పేవాడు అని గురువు శిష్యుడు అనే విధానం ఆధ్యాత్మికతలో కూడా ఏర్పడింది. అది ప్రశ్నించటమే. ప్రశ్నించకుండా ఏం తెలుసుకోలేవు. మరి నువ్వు ప్రశ్నించినప్పుడు పరిశోధించి అది అవునా కాదు తెలుసుకోవాలి కదా. ప్రశ్నేస్తున్నావు, చెప్పింది నమ్ముతున్నావు, గ్రంథం చెప్పింది నమ్ముతున్నావు, దేవుడు చెప్పింది నమ్ముతున్నావు, మతం చెప్పింది నమ్ముతున్నావు, నువ్వు నమ్మినటువంటి గురువో, మహాత్ముడో, మాతాజీనో వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతున్నావు. అవి నిజమో కాదో నీకైతే తెలియదు. ఇక్కడ వాళ్ళని ఎవరిని తక్కువ చేయట్లా, పరిశోధించటం, పరిశీలించటం. అందుకే ఆధ్యాత్మికత అర్థం చేసుకోవటం ఎలా అన్నదాన్ని అర్థం చేసుకోండి. నేనేం అర్థం చేసుకుంటున్నాను అన్నదాన్ని పరిశీలించుకోండి. నమ్మటం అసలు గొప్పతనం కాదు, గుడ్డితనం. నమ్మటం అంటే గొప్పతనం అనుకుంటున్నారా? శ్రమ లేని పని, గుడ్డితనం. నమ్మటం గొప్పతనం కాదు, శ్రమ పడిన వాళ్ళందరూ నమ్ముతారు. అక్కడ శ్రమ లేదు, జ్ఞానశ్రమ లేదు, జ్ఞానం వ్యాయామం లేదు, పరిశోధన లేదు, పరిశీలన లేదు, అంతర్యుద్ధం లేదు. నమ్మాను అంటే అంత కళ్ళు మూసుకు పడుకున్నాను అని. నమ్మటం అనేది బద్ధకస్తుడు, సోమరిపోతూ నిరంతరం నిద్రపోవటం లాంటిది. నిద్ర రాకపోయినా డొల్లుతూ ఉంటాడు, పని మాత్రం చేయడు, తిని పడుకొని డొల్లుతూ ఉంటాడు. నమ్మటం అలాంటిదే. అది నిన్ను మార్చలేదు, నీకు ఉపయోగపడదు. కావాలంటే మీరు ప్రశాంతంగా కూర్చొని, నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చొని
మీ హృదయంలోకి వెళ్ళి ఒకసారి పరిశీలించుకోండి. మీకు మత గ్రంథాన్ని నమ్మారు, అందులో ఉందే సత్యమని గొడవ పడతారు. అది అసలు మీ జీవితంలో ఉపయోగం లేదో కూడా మీకు తెలియదు. అందుకే మతాలు కొట్టుకుంటాయి, ఎందుకంటే నమ్మకాల మీద ఉన్నాయి. అదేంటి మత గ్రంథం అసలు నా మతమే కరెక్ట్ అని పక్క మనిషితో గొడవ పడటం ఏంటి, ఇది జంతు చర్య కదా అనేటువంటి భావన కూడా పుట్టనవద్దు. నమ్మకం, మనందరం మనుషులం కదా, మతాలు మనం తర్వాత పెట్టుకున్నవి కదా. మనం ముందుగా ఎవరు మొట్టమొదటగా మనం మానవ జాతి కదా, తర్వాత కదా మతాలుగా మనం విడిపోతుంది, తర్వాత కదా కులాలుగా మనం విడిపోతుంది, తర్వాత కదా మనం కులమత జాతి భేదాలు ఏర్పరచుకుంది, తర్వాత కదా దేవుళ్ళు దేవతల విధానాలు ఏర్పరచుకుంది, తర్వాత కదా ఆచార సాంప్రదాయ పద్ధతులు ఏర్పరచుకుంది. అన్ని తర్వాత, ముందుగా మనం మనుషులు. కానీ నువ్వు మతాన్ని నమ్మటం వలన ముందు దాన్ని వదిలేసి మధ్యలో దాన్ని పట్టుకున్నావు. ఈ మధ్యలోదే మొత్తం సమస్తం అని చెబుతున్నావు, ముందు వెనక చివర. నా మతం సమస్తం, నా దేవుడు సమస్తం, ఈ మత ప్రచారకుల సమస్తం, ఈ మత పెద్దల సమస్తం, వాళ్ళు చెప్పిందే సమస్తం, ఆ మత గ్రంథం ఏం చెబుతుందో అదే సమస్తం. కాబట్టి ఘర్షణ పడుతూ ఉంటాను. కాదు, గౌరవించి అన్ని అవసరానికి వచ్చినాయి. మతాలు అవసరానికి వచ్చినాయి, మత గ్రంథాలు అవసరానికి వచ్చినాయి, మత పెద్దలు అవసరాలకే వచ్చారు. గురు శిష్యుడు అనేటువంటి విధానం అవసరాలకు ఏర్పరచబడింది. ఎందుకంటే అది ప్రశ్నించే విధానం. అసలు మనిషి జీవితంలో ఉండేదే ప్రశ్నించే విధానం. ప్రశ్నించే విధానంలో ఆన్సర్ని పరిశీలించవేంటి, నమ్మేశానంటావేంటి? ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా సరే, ఎదుటి చెబుతుంది ఎంత గొప్ప గురువు అయినా, ఎంత గొప్ప దేవుడైనా, ఎంత గొప్ప మతమైనా, ఎంత గొప్ప గ్రంథమైనా, దాన్ని కోటాను కోట్ల మంది అనుసరిస్తున్నా, అది ఎంత గొప్పదైనా సరే, నమ్మాను అంటే నువ్వు దాన్ని పరిశీలించవు తండ్రి. నమ్మాను అంటే నువ్వు దాన్ని పరిశీలించలేవు తల్లి. ఎందుకంటే అపనమ్మకము అనేది దాన్ని అవమానించటమేమో అని నీలో నువ్వు భావించుకొని కుచించుకుపోతూ ఉంటావు. అపనమ్మకం కాదది, దాన్ని అర్థం చేసుకోవటం. దేన్నైనా అర్థం చేసుకోవాలి అని ఒకవేళ మనం అనుకుంటే దాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి, అన్వేషించాలి, తర్కించాలి. మన జ్ఞానంలో పడేసి దాన్ని చిలకాలి, జ్ఞానమథనం. అప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీరు పెరుగులో నీళ్లు పోసి చిలికితే వెన్న వస్తుంది. ఆ వచ్చిన వెన్న అర్థం అవటం, అందులో వ్యర్థం అంతా బయట పక్కకు పోద్ది, అందులో మజ్జిగ విడిపోతాయి, వెన్న విడిగా వచ్చేస్తుంది. అప్పటి వరకు అవన్నీ కలిసి ఉన్నాయి పెరుగులో. కొంచెం నీళ్లు పోసి చిలకాలి, ఇది జ్ఞానమథనం జరగాలి. అంతే తప్ప అది అపనమ్మకం కాదు. నమ్మటం గొప్పతనం కాదు, నమ్మటం బద్ధకం, జ్ఞానబద్ధకం నమ్మటం. అది నేర్పుతున్నారు నమ్మమని. నమ్మావంటే పరిశీలించలేవు అంతే. ఆ గురువు గారు అదే చెప్పారు ఆ శిష్యుడికి. నువ్వు నన్ను నమ్మటం వల్ల మారలేకపోతున్నావు. 25 సంవత్సరాల నుంచి నువ్వు నేను ఎక్కడ కార్యక్రమాలు పెడితే అక్కడికి పరిగెత్తుకొస్తున్నావు. నన్ను దేవుడిగా ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నావు. నా మాటలన్నీ మంచివి గొప్పవి అని ఆల్రెడీ అనేసుకున్నావు. కాబట్టి నువ్వు ఇంకా ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర దైవలోకంలో కాసేపు కూర్చొని ఆ దేవుడిని దర్శించి ఆ దేవుడితో అనుభూతులు పొంది నాకు సంబంధించిన ఆశ్రమాలు ఇవన్నీ దైవ నిలయాలుగా భావించుకొని దైవ సన్నిధిలో దైవానికి సంబంధించినటువంటి మాటలు వింటూ దైవానికి సంబంధించిన ప్రేయర్స్ వింటూ అంతా దైవలోకంలో గడుపుతున్నాను అని నిన్ను నువ్వు హిప్నటైజ్ చేసుకొని ఇక్కడ సంతోషాన్ని పొందుతున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే నీకు మామూలుగా ఉండటానికి కారణం ఎందుకంటే దైవలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. అది కారణం. చాలామందికి ఇంతే, ప్రార్థనాలయాల్లో హాయిగా ఉంటుంది, ఇక్కడి నుంచి పారిపోతే హిమాలయాల్లో హాయిగా ఉంటుంది, ఎక్కడెక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళ్తే హాయిగా ఉంటుంది. మన ఇంట్లో తప్ప ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా హాయిగానే ఉంటుంది. ఎందుకనంటే మన ఇంట్లో మన బాధ్యతలు ఉంటాయి, మన కర్తవ్యాలు ఉంటాయి, మనం చేయవలసిన ధర్మాలు ఉంటాయి, మనం నిర్వర్తించవలసిన కార్యాలు ఉంటాయి, మన మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఉంటారు, మనం ఆధారపడి ఉన్నవాళ్ళు ఉంటారు, మన వాళ్ళందరి మధ్య మనకు సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. రోజు ప్రతినిత్యము ప్రతి సెకనం మనం మోయవలసిన బరువులు ఉంటాయి, మనను మోస్తున్న బరువులు ఉంటాయి. మనను మోస్తున్న బరువులకి కృతజ్ఞత చెప్పాలి. మనం మోయవలసిన బరువులు సక్రమంగా ధర్మంగా మోయాలి. అందుకని అక్కడంతా బాధగానే ఉంటుంది. ఈ రిలేషన్స్లో అహంకారం అందరికీ ఉంటుంది కనుక, నేననే శరీర భావన అందరికీ ఉంటుంది కనుక రోజు వాగ్వివాదాలు సాగుతూ ఉంటాయి. గురువులో కనపడిన దేవుడు ఇక్కడ ఎదుటి మనిషిలో కనపడ్డు. నాకు తన జీవితాన్నే పంచిచ్చి నాకు శారీరక సుఖాన్ని అందించిన జీవిత భాగస్వామిలో నాకు ఏ దేవుడు కనపడ్డు, కానీ అద్భుతమైన సుఖాన్ని పొందుతూ ఉంటాడు.
నా శరీరంలోంచే పుట్టుకొచ్చి నా ద్వారానే పుట్టుకొచ్చిన నా పిల్లల్లో నాకు ఏ దేవుడు కనపడ్డు. వాళ్ళు నన్ను సతాయిస్తున్నట్టుగా భావించుకుంటాను. అని ఎక్కడో బయట నాకు సంబంధం లేనటువంటి వ్యక్తిలో గురువు కనపడతాడు, దేవుడు కనపడతాడు, ఆ మతంలో దేవుడు కనపడతాడు, ఆ ప్రార్థనాలయంలో దేవుడు కనపడతాడు, ఆ ప్రార్థనాలయంలో పెట్టినటువంటి మూర్తిలో దేవుడు కనపడతాడు. ఇవన్నీ మనుషులు చేసిన వ్యవస్థలే అని తెలిసి కూడా అక్కడ దేవుడు కనపడతాడు. ఎందుకంటే నేను భావించుకుంటాను. దైవ భావనకి నా మనసును నేను తీసుకెళ్తాను. ఇక్కడ ఎవరో కనపడరు, కానీ వీళ్ళు నా కోసమే బతికేవాళ్ళు. నేనే అసలు నా కుమారుడుగా నా కుమార్తెగా తిరుగుతున్నా. నా ఇంట్లో పేరే చూడండి ఎంత అద్భుతంగా పెట్టారు, నా కుమారుడు. నాకు మారు రూపం, నేనే మరో రూపంలో తిరుగుతున్నా. నాకు మారుడు నా కుమారుడు, నాకు మారురాలు నా కుమార్తె. నేనే మారు రూపంలో నా కుమార్తెగా కుమారుడుగా తిరుగుతున్న. తల్లిదండ్రులు ఇద్దరికీ వర్తిస్తుంది సత్యం. నేను నా రూపాన్ని ప్రేమించుకోలేను, నా పిల్లల రూపంలో ఉంది నేనే, కానీ నా పిల్లల రూపంలో ఉన్న నన్ను నేను ప్రేమించుకోలేను. కానీ అక్కడ సంబంధం లేనటువంటి మత పెద్దల్ని ప్రేమిస్తాను, గురువులను ప్రేమిస్తాను, ప్రార్థనాలయాలను ప్రేమిస్తాను, అక్కడ తుడుస్తాను, ఊడుస్తాను, శుభ్రం చేస్తాను, డబ్బులు ఇస్తాను, సేవలు చేస్తాను. దైవ భావనతో దైవత్వంతో దైవ సమానంగా చూస్తాను అక్కడ అన్నిటినీ. ఇక్కడ మాత్రం వీళ్ళని కనీసం నా స్వరూపాలు అవి నా పిల్లలు, అందులో దైవత్వాన్ని చూడలేను. ఎందుకంటే నేను అర్థం చేసుకొని నేను నమ్ముతాను కాబట్టి. జ్ఞానం అర్థం చేసుకుంటుంది. ఆధ్యాత్మికత అంటే అర్థం చేసుకోవటాన్ని నేర్పుతుంది. ఆత్మజ్ఞాన చదువు అంటే అర్థం చేసుకునే విధానాన్ని నేర్పుతుంది. అర్థం చేసుకోవటాన్ని అర్థం చేసుకోండి, నమ్మటాన్ని అర్థం చేసేసుకున్నాను అనుకోబాకండి. అర్థం చేసుకోవటాన్ని అర్థం చేసుకోండి. నమ్మటం అర్థం చేసుకోవటం కానే కాదు. నమ్మటం అంటే తలుపులు మూసేయటం, జ్ఞాన తలుపులు మూసేయటం. అసలు పరిశీలించను. నేను నమ్మేశాను, నువ్వు గొప్పవాడివి, నువ్వు దేవుడివి, నేను నమ్మేశాను. నువ్వు నా మతానివి, నిన్నెలా నేను అసలు అనుమానిస్తాను, నిన్నెలా పరిశీలిస్తాను. నువ్వు నా ప్రార్థనాలయానివి, నువ్వు నా దేవుడివి, నువ్వు నా గురువువి, నువ్వు నా మత ప్రచారకుడివి, నువ్వు నా రక్షకుడివి. అసలు ఈ మొత్తం వ్యవస్థ అంతా నా రక్షణ వ్యవస్థ. నేను దాన్ని ఎలా అనుమానిస్తాను? నేను అనుమానించను. నా రక్షణ వ్యవస్థను నేను ఎలా అనుమానిస్తాను? కానీ ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపేసింది వాళ్ళ రక్షక భటులే. ఎవరు రక్షణగా కాపలాగా ఉన్నారో వాళ్ళే కాల్చి చంపేశారు. కానీ రక్షణ ఎలా అనుమానిస్తాం? అనుమానం ఉండడం వల్ల రక్షణ పెట్టుకున్నాం, ప్రమాదం ఉంటుందని. రక్షణే ప్రమాదం అవుతుందని ఎప్పటికీ అనుమానించలేం. అదే ప్రమాదం ఇప్పుడు ఆధ్యాత్మికతలో. నువ్వు నమ్మొద్దు, పరిశీలించి అన్నిటిని. అంతే రక్షణగా పెట్టుకో, నో ప్రాబ్లం. కానీ రక్షణ కూడా అనుమానించు, రక్షణ కూడా పరిశీలించు, పరిశోధించు. అనుమానించటం అంటే అవమానించటం కాదు, అవహేళన చేయటం కాదు, నమ్మనని చెప్పటం కాదు, నమ్మానని చెప్పకపోవటం. పరిశీలించి పరిశోధించి అందులో నీకు అవసరమైన జ్ఞానాన్ని తీసుకో. ఆ కరెక్ట్నెస్ తెలుసుకోండి. మధ్యలో నమ్మటానికి నమ్మకపోవడానికి మధ్యలో ఒకటి ఉంది. మీరు నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మలేదని చెప్పాల్సిన అవసరం లేదు, నేను నమ్మను అని చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. నేను పరిశీలిస్తాను, అందులో మంచి ఉంటే తీసుకుంటాను, నాకు అవసరమైంది ఉంటే తీసుకుంటాను, నాకు అవసరం లేని అన్ని వదిలేస్తాను. అంతే సింపుల్. ఎందుకని ఒక సమూహం 1,00,000 మంది కూర్చున్నప్పుడు జరుగుతున్న ఉపన్యాసం అందరికీ ఉపయోగపడకపోవచ్చు. ఆ ఉపన్యాసంలో అన్ని విషయాలు అందరికీ ఉపయోగపడకపోవచ్చు, కొందరికి కొన్నే ఉపయోగపడవచ్చు. అలా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్లో దేవుళ్ళు కనపడరు, నాకు కని పెంచి నన్ను పెద్ద చేసిన వాళ్ళు దేవుళ్ళు కనపడరు. మతంలో, మార్గంలో, గురువుల్లో వీళ్ళందరినీ వదిలిపెట్టి అక్కడికి పోతాను. అక్కడెవరో దేవుడు కనపడుతూ ఉంటాడు, ఒక గురువు. ఎంత చిత్రమైనదో చూశారో మన మనసు. ఎందుకంటే ఉన్న పరిస్థితుల నుంచి పారిపోతే, సంబంధ బాంధవ్యాల నుంచి పారిపోతే, బాధ్యతల నుంచి పారిపోతే, నేను మోయవలసిన బరువుల నుంచి పారిపోతే, నన్ను మోస్తున్న బరువులకి కృతజ్ఞత చెప్పాల్సిన ప్రదేశం నుంచి పారిపోతే హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నువ్వు పారిపోయావనే పేరు పెట్టుకోకుండా ఇంకా ఇంతకంటే గొప్పదేదో చేస్తున్నానని పేరు పెట్టుకుంటున్నావు. అంతే కాదు, నువ్వు పారిపోయావు. నీకు సృష్టి సహజంగా ఏర్పరచబడినటువంటి బంధాలు బాంధవ్యాలు ఏవో, అది సృష్టి సహజం. నువ్వు ఎక్కడ పుట్టాలో సృష్టి నిర్ణయంతో జరిగింది, నీ నిర్ణయం కాదు. అది నీ నిర్ణయం కాదు అసలు. నువ్వు అక్కడ పుట్టావు. ఆ బంధాలు, అనుబంధాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, ఇదంతా అక్కడ ఏర్పరచబడింది.
జస్ట్ ఆ చిన్న లోకాన్ని, ఆ చిన్న ఇంటిని సరిగా నిర్వర్తించుకో చాలు, నీలో జ్ఞానం అభివృద్ధి చెందినట్టే, ఆధ్యాత్మికత పెరిగినట్టే. అలాగే నీ జీవితం కోసం నువ్వు ఎన్నుకు తెచ్చుకున్నావు, నీ శారీరక సుఖం కోసం, నీ కుటుంబ అభివృద్ధి కోసం, నువ్వు నిండు నూరేళ్ళు బతకడానికి నీకు సహచర్యం కోసం, నీ 100 ఏళ్ల జీవితంలో నీ తోడు కోసం నువ్వు ఒక జీవిత భాగస్వామి నువ్వే తెచ్చుకున్నావు, నిత్య శారీరక సుఖాలు పొందుతున్నావు, తద్వారా నువ్వే పిల్లల్ని కన్నావు, కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నావు. దాన్ని నువ్వు నమ్మకపోతే అలాగే అక్కడ అశాంతిగా ఉందంటావు. ఇల్లు వదిలిపెట్టిన అందరికీ శాంతే, సినిమా హాల్కి వెళ్తే చాలా బాగుందంటావు. ఎందుకంటే కాసేపు నన్ను నేను మర్చిపోయి ఆ లోకంలో గడుపుతాను. సినిమా హాల్కి వెళ్తే ఎలా బాగుందో అలాగే బాగుంది ప్రార్థనాలయాలకు వెళ్ళినా, మతానికి వెళ్ళినా, మత గురువు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే అక్కడ నువ్వు మోయాల్సిన బరువులు లేవు, నిన్ను మోస్తున్న బరువులకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లోకాల నుంచి పారిపోయావు అంతే. దాన్ని జ్ఞానం అనుకోబాక. అర్థం చేసుకోవటాన్ని అర్థం చేసుకోండి. జ్ఞానము అనేది అర్థం చేసుకోవటం. నీకేం అవసరం, విన్నదంతా అసలు నీకు అవసరమా కాదా అంటే కాదు. ఇప్పుడు మనం వింటున్నదైనా సరే ఇది గంటన్నర సాగొచ్చు, ఇందులో విన్నదంతా మీకు అవసరమా కానే కాదు. విన్న దాంట్లోంచి ఒక సారాన్ని తీసుకోండి, మీ జీవితానికి ఎంత అవసరం అంతే. అందులో మీకు 2 వాక్యాలే సరిపోవచ్చు, మిగిలిందంటే ఎవరెవరికో సరిపోవచ్చు. అసలు ఎవరికి సరిపోకుండా వృధా కావచ్చు, అవి నా సొంత అభిప్రాయాలు అయి ఉండొచ్చు, అవి నా జీవితంలో నాకు తారసపడిన విషయాలు అయి ఉండొచ్చు, అవి అసలు మీకు అవసరం లేకపోవచ్చు. కానీ నేను నాకు తెలిసింది చెప్పగలను. ఎవరైనా ప్రపంచంలో వాళ్ళకి తెలిసిందే చెప్పగలరు. ఒక మత గ్రంథం తనకు తెలిసిందే చెప్తుంది. ఆ గ్రంథమే నా సృష్టి అంతా. ఆ మత గ్రంథంలో ఒక 500 పేజీలు 1000 పేజీలు అదే నా సృష్టి అంతా. పోనీ కాదు, ఒక 1,00,000 పేజీల గ్రంథం ఉంది, అదే నా సృష్టి అంతా. సృష్టిని అనంతం అన్నారే, సృష్టి నిజంగా అనంతమే, మనకే కనపడుతుంది, ఎవరు చూడటం ఎందుకు. మనం ఊహించలేనంత సృష్టి మన ఎదురుగానే ఉంది, మనం దర్శించలేనంత సృష్టి మన ఎదురుగానే ఉంది, మనం ప్రయాణించలేనంత సృష్టి మన ఎదురుగానే ఉంది, మనం ఎప్పటికీ తెలుసుకోలేనంత సృష్టి మన ఎదురుగానే ఉంది. మనం కొంచెం జ్ఞానం, విచక్షణ జ్ఞానం ఉపయోగిస్తే కోట్ల జన్మలు, ఇలాంటి మానవ జన్మలు ఎత్తినా తెలుసుకోలేనంత సృష్టి మన ఎదురుగా ఉన్నది. అది మొత్తం ఆ సృష్టిని 500 పేజీల గ్రంథంలో, ఈ 1000 పేజీల గ్రంథంలో, లేదా ఈ 1,00,000 పేజీల గ్రంథంలో, లేదా ఈ 1,00,00,000 పేజీల గ్రంథంలో ఇమిట్ చేసావా? అది చెప్పేసిందా మొత్తం సృష్టి గురించి? నువ్వు నమ్మేసావా? కాదు, పరిశీలించు, పరిశోధించు. అంటే ఇప్పుడు గ్రంథాలన్నీ అబద్ధాలు చెప్పినాయండి, మతాలన్నీ అబద్ధాలు చెప్పినాయండి, ఆ విషయం మీరు చెబుతున్నారా అండి? దేవుళ్ళు దేవతలు అబద్ధాలు చెప్పారండి, గురువులు మహాత్ములు అబద్ధాలు చెబుతున్నారండి? కాదు, కానే కాదు. సృష్టిలో వాళ్ళు గ్రహించినంత చెబుతున్నారు. ఒక మతం తను ఎంత గ్రహించిందో తన 500 పేజీలో, 1000 పేజీలో, 1,00,000 పేజీలో, 1,00,00,000 పేజీల్లోనూ చెప్పింది. అది తాను గ్రహించింది మాత్రమే. దాన్ని పట్టుకు తిరిగే ప్రచారకులు, గురువులు, మాతాజీలు, దేవుళ్ళు, దేవతలు, వాళ్ళందరూ వాళ్ళు గ్రహించింది చెబుతున్నారు. ఎవరు గ్రహించినది పరిమితత్వమే. పరిమితత్వం అంటే 1 పేజీని అనుకోబాకండి, 100 పేజీలు కూడా పరిమితత్వమే, 1000 పేజీలు కూడా పరిమితత్వమే, 1,00,000 పేజీలు కూడా పరిమితత్వమే, 1,00,00,000 పేజీలు కూడా పరిమితత్వమే. అసలు పేజీలు ఎన్నైనా పరిమితమే. జ్ఞానం అనంతం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నిజమైన సత్యం అనంతమైన సృష్టి, అది ఎంత ఉందో అసలు ఎప్పటికీ తెలియదు. ఎవరు చెబుతున్నా దాని గురించి అది పరిమితమే. అందులోంచి నీకు అవసరమైంది తీసుకో. ఆ పరిమితాలలోంచి, ఆ పరిమిత మతాలలోంచి, మార్గాలలోంచి, దేవుళ్ళ దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, ప్రచారకుల దగ్గర నుంచి, ఎవరైనా సరే ఎవరు ఏం చెప్పినా విను. నమ్మాననుకో, నమ్మలేదనుకో, అందరినీ గౌరవించు. వాళ్ళు చెడ్డోళ్ళైనా గౌరవించు, నీకు పోయిందే ఉంది. మోసగాళ్ళైనా గౌరవించు, నీకు పోయిందే ఉంది. మోసగాడైనా మంచిగా చెప్పాలి, మోసగత్తైనా మంచిగా చెప్పాలి, చెడ్డవాళ్ళైనా మంచిగా చెప్పాలి. ఎందుకంటే ఒక దేవుడి పేరు మీద, ఒక సభావేదిక మీద ఇతరులకు బోధిస్తున్నప్పుడు ఎంత కుతంత్రాలు పనినటువంటి వాళ్ళైనా మంచిగా చెప్పాలి. లేదు అప్పుడే జైలు నుంచి పారిపోయి వచ్చిన పెద్ద హంతకుడు గజితంగా ఒక సాధువు వేషం వేసుకొని తప్పించుకోవడానికి గౌక్కుని వచ్చి ఆ సభావేదిక మీద ఎక్కాడు, అతను కూడా మంచిగా చెప్పాలి, చెడు చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు మంచితో మొదలు పెట్టకపోతే అక్కడ అసలు ఇది కుదరదు. మతం పేరు మీద, మార్గం పేరు మీద, దైవం పేరు మీద, గురువు పేరు మీద, మాతాజీ పేరు మీద, ఏదైనా మంచితో మొదలు పెట్టకపోతే కుదరదు. అది గ్రంథం పేరు మీదైనా.
కాబట్టి నీకు వచ్చిన నష్టమేం లేదు, అందులో మంచి ఏంటి తీసుకో. వాళ్ళు చెడ్డోళ్ళ మంచోళ్ళు, అసలు వీటితో మనకు అవసరమే లేదు. అయితే ఉంది అవసరం ఎక్కడంటే భౌతికంలో. నీ డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండు. జ్ఞానపరమైన ఆధ్యాత్మికతలో దొంగలు చెప్పిన వినొచ్చు, ఎందుకంటే ఎవరైనా మంచిగా చెప్పాలి. ఆ వేదిక మీద ఆధ్యాత్మికత పేరుతో దొంగలు చెబుతున్నా మంచిగా చెప్పాలి, మోసగాళ్ళు చెబుతున్నా మంచిగా చెప్పాలి, చెడు చెప్పటం కుదరదు. దాన్ని జాగ్రత్తగా పరిశీలించి నీకు కావాల్సిన మంచి తీసుకో. కానీ భౌతికంలో మాత్రం జాగ్రత్తగా ఉండు. ఆధ్యాత్మికతలో నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమే లేదు. నీకు ఎంత కావాలో అంతే పుచ్చుకో. దేన్ని నమ్మాననుకో నమ్మలేదనుకో, అసలు ఎవరిని మంచోళ్ళు అనుకో చెడ్డోళ్ళు అనుకో, నీకేం కావాలో అది తీసుకో. నీకు ఎంత కావాలో అది తీసుకో. పరిశీలించుకో, పరిశోధించుకో, అప్పుడే గుణమార్పు వస్తుంది. అర్థం చేసుకోవటాన్ని అర్థం చేసుకో, నమ్మడం అర్థం చేసుకోవటం కాదు. నీకు నచ్చినట్టుగా అర్థం చేసుకోవటం కాదు, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకో. అందులో నీతో సంబంధ బాంధవ్యాలు, నీ ప్రమేయాలు పెట్టుకొని నిన్ను సమర్థించుకోవటానికి అర్థం చేసుకోబాక. నువ్వు సత్యం తెలుసుకోవడానికి అర్థం చేసుకో, నువ్వు ధర్మంగా జీవించడానికి అర్థం చేసుకో. నువ్వు జీవిస్తున్న దాన్ని సమర్థించుకోవడానికి అర్థం చేసుకొని దాన్ని అవునని నిరూపించుకోబాక. దానివల్ల నువ్వే నష్టపోతావు, జ్ఞాన నష్టం జరుగుతుంది. నీకు భౌతికంలో నష్టం కనపడకపోవచ్చు, తాత్కాలికంగా నీ అహంకారం ఈగో తృప్తి పడవచ్చు, నేను గెలిచానని నీకు అనిపించవచ్చు, కానీ జ్ఞాన నష్టం జరుగుతుంది. అందుకని నిన్ను సమర్థించుకోవటానికో, నిన్ను బలపరుచుకోవటానికో, నీ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటానికో, నీకు లాభానికో, నీది కరెక్ట్ అని చెప్పుకోవటానికో దేన్ని నువ్వు నమ్మి సమర్థించి అందరినీ నమ్మించబాక, నువ్వు నమ్మాక. అసలు నిన్ను సమర్థించుకోవటానికి ఏ విషయాన్ని నమ్మాక. నువ్వు నేర్చుకోవటానికి నమ్ము, నువ్వు గ్రహించటానికి నమ్ము, నువ్వు అర్థం చేసుకోవడానికి నమ్ము. నేను అర్థం చేసుకున్నదే కరెక్ట్ అని అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించడానికి దాన్ని స్వీకరించి నమ్మాక. అసలు స్వీకరించి ఒప్పించటంతో అవసరమే లేదు. ఎవరిని మనం ఒప్పించక్కర్లా, మనం కూడా ఒప్పుకోవక్కర్లా. మన ఒప్పుకోల కోసం ఎదురు చూసేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఎవరు బ్రతుకాడదు. అది మతమైనా, మార్గమైనా, దేవుడైనా, దేవత అయినా ఎవరి మార్గం ఆడదే. మన ఒప్పుకోలతో పని లేదు. నీ కోసం నువ్వు దాన్ని తెలుసుకో, నువ్వు ఆచరించడానికి తెలుసుకో, నువ్వు అభ్యసించడానికి తెలుసుకో, నీలో చెడును పోగొట్టుకోవడానికి తెలుసుకో, అర్థం చేసుకోవటాన్ని సరిగ్గా అర్థం చేసుకో. నిన్ను సమర్థించుకోవటానికి అర్థం చేసుకోబాక. నిన్ను సమర్థించి, నీ పనులను సమర్థించి, నీ బుద్ధిని సమర్థించి, నీ గుణాలను సమర్థించి, నీ నడతని సమర్థించే విషయాలన్నింటినీ పోగేసుకొని ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి, నిరూపించడానికి చేయబాక. ఎవరికి నిరూపిస్తావు? నిరూపణలు ఎవరికి అవసరం లేదు, ఒప్పుకోళ్ళు ఎవరికి అవసరం లేదు. అది నీ తాత్కాలిక అహంకార సంతృప్తి. మతాలు చేసేది అది, నాదే కరెక్ట్ అని చెబుతాయి. ఎవరికాలది మన మతమే కరెక్ట్, పక్క మతం కరెక్ట్ కాదని చెబుతావు అంటే అలా కాదు. అందులో జ్ఞానాన్ని తీసుకో. ప్రతి మతము జ్ఞానం ఆధారంగానే ఉంటుంది, ప్రతి మతము సత్యం ఆధారంగానే ఉంటుంది, ప్రతి మతము ధర్మం ఆధారంగానే ఉంటుంది. ఎందుకంటే సత్యధర్మ జ్ఞానాలు చెప్పకపోతే ఏ మతము నిలబడదు. చెప్పేటప్పుడే చెబుతాం, ఆచరణలో అది ఉందా లేదో చూడు. ఆచరించడానికి దాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి అన్నింటిలోంచి మంచిని తీసుకుందాం. నమ్మటం వద్దు, నమ్మకపోవటం వద్దు, గౌరవిద్దాం. కానీ భౌతికంలో జాగ్రత్తగా ఉండాలి, ఆధ్యాత్మికతలో జాగ్రత్త అవసరం లేదు. ఎందుకంటే నువ్వు తీసుకునేది నీకు అవసరమైన మంచే కాబట్టి, అది కూడా పరిశీలించి పరిశోధించి కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ భౌతికతలో జాగ్రత్తగా ఉండాలి, ఇదే మతాలతో, ఇదే మార్గాలతో, ఇదే గురువులతో, ఇదే గ్రంథాలతో, ఇదే విషయాలతో. ఎందుకంటే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే ఓన్లీ నీ డబ్బు దగ్గర. ఎందుకంటే భౌతికం ధనం మూలం ఇదం జగత్, ఆధ్యాత్మికత జ్ఞానం మూలం ఇదం జగత్. ఆధ్యాత్మికత ఏంటంటే మొత్తం ఆధ్యాత్మికతలో జ్ఞానమూలం. అక్కడ జ్ఞానమే, అర్థం చేసుకోవటం అంతే. కాబట్టి అక్కడ నీకు వచ్చే మోసమే ఉండదు. నీకు కావాల్సిందే నువ్వు పుచ్చుకుంటావు, మిగిలింది వదిలేసేయి. వడపోత కార్యక్రమం ఉంది అక్కడ. భౌతికంలో జాగ్రత్తగా ఉండాలి. ధనం మూలం మీదం జగత్తు. నువ్వు డబ్బు ఇవ్వాలనుకుంటే ఇవ్వు, నీకు నచ్చితే ఇవ్వు, లాభం వస్తుందని ఇవ్వకో. నేను స్వర్గానికి వెళ్తానని ఇవ్వకో, నాకు దేవ దర్శనాలు అవుతాయని ఇవ్వకో, నన్ను నమ్మిస్తున్నారు కనుక ఇస్తున్నానని ఇవ్వకో. నీకు ఇవ్వాలనిపించింది కాబట్టి ఇవ్వు, సింపుల్ అంతే. అలా అయితే ఇవ్వు. దాని నుంచి తిరిగేమి ఆశించకుండా ఇవ్వు. అలా ఆశించకుండా ఇవ్వగలిగితే ఇవ్వు. ఒకవేళ కాదని నువ్వు ఆశించి ఇచ్చినా వచ్చేదేమి ఉండదు, కానీ సరైన పద్ధతి అది. అలాగే వ్యక్తిగత సంబంధాలు,
మతాలతో కానీ, మార్గాలతో కానీ, గురువులతో కానీ, మహాత్ములతో కానీ, ఈ దైవీపరమైన విధానాలలో, ఆధ్యాత్మిక విధానాలలో వ్యక్తిగత సంబంధాలతో అసలు నీకు పనే లేదు. వ్యక్తి ఉండి చెప్పొచ్చు, కానీ నీకు వాళ్ళతో పని లేదు. ఎందుకని? ఇప్పుడు ఆ గురువు ఒక్కళ్ళనే పెట్టుకున్నాడా? ఒక్కళ్ళకే చెబుతున్నాడా? ఒక గురువుకి లక్షల కోట్ల మంది శిష్యులు ఉండొచ్చు, ఎంత కావాలంటే అంత పోగేసుకోవచ్చు ప్రపంచ దేశాలన్నీ తిరిగి. కానీ శిష్యుడికి మాత్రం ఒకే గురువు ఉండాలా? ఒక మతం ఎన్ని కోట్ల మందినైనా తీసుకోవచ్చు, అన్ని కోట్ల మందిని మత మార్పిడి చేసి మనలోకి లాక్కు రావాలనే ప్రయత్నం చేయొచ్చు. మతం ఒక్కటే, ఆ మతపు దేవుడు ఒక్కడే. కానీ మనిషి మాత్రం ఒకే మతంతో ఉండాలా? అన్ని మతాలను అంగీకరించకూడదా? ఒకసారి నీకు నువ్వే ఆలోచించుడు. మతాల్లో ఏముంది? సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు, జ్ఞానం ఉంది అంతే. అందులో నీకు కావాల్సిన జ్ఞానాన్ని తీసుకో. అన్ని మతాలు జ్ఞానాన్ని చెబుతాయి, చదవడానికి ఏదో ఆధారతను ఒక దేవుణ్ణి పెట్టుకుని అంతే, పద్ధతులు పెట్టుకుని అంతే. కానీ జ్ఞానబోధక ఇవన్నీ నిన్ను మంచిగా ఉండమని చెప్పడానికి. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. కోటాను కోట్ల మంది శిష్యులు, గురువులకు ఉండొచ్చు, వాళ్ళు ఇంకా ప్రచారాలు పెంచుకుంటూ వెళుతూనే ఉంటారు, ఎప్పటికీ కొత్త శిష్యులు తయారు చేసుకుంటూనే ఉంటారు. కానీ శిష్యుడికి మాత్రం ఒకే గురువు ఉండాలి. ఒక గ్రంథానికి కోటాను కోట్ల మంది ఉంటారు ఆ గ్రంథాన్ని చదివేవాళ్ళు, ఆ గ్రంథాన్ని అనుసరించేవాళ్ళు. అది ఒక మత గ్రంథం కావచ్చు, ఆ గ్రంథాన్ని అపురూపంగా భావించుకుంటారు మత గ్రంథం కనుక. దాన్ని కోటాను కోట్ల మంది చదవచ్చు, అనుసరించవచ్చు, ఫాలో అవ్వచ్చు. కానీ దాన్ని అనుసరించే ఒక మనిషి మాత్రం వేరే గ్రంథానికి వెళ్ళకూడదు, వేరే మతానికి వెళ్ళకూడదు. ఎలా ఉందో చూడండి. నీకు హక్కులు లేవు, దానికి హక్కులు ఉన్నాయి. కానీ అది నీకు మంచి నేర్పుతానంటుంది, అది నిన్ను కట్టిపడేస్తుంది. గమనించుడు, అది నిన్ను జైల్లో పెడుతుంది, అది నిన్ను పంజరంలో పెడుతుంది. నిన్నే కాదు, నీలాంటి కోట్ల మందిని పంజరంలో పెడుతుంది. పంజరాలు మనకెందుకో? అన్ని మతాల్లో మంచిని తీసుకుందాం. ఒక మతాన్ని కోట్ల మంది అనుసరించగలిగినప్పుడు కోట్ల మంది అన్ని మతాలని అనుసరించి తెలుసుకోవచ్చు. సేమ్ రూల్, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఒకటే రూల్. ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరి నుంచి ఈ ఊరికి అంతే దూరం. సేమ్ ఒకే రోడ్డు. ఈ ఊరి నుంచి ఆ ఊరికి రోడ్డు అంటే ఆ ఊరి నుంచి ఈ ఊరికి అదే రోడ్డు. కానీ మతాలలో రోడ్డు లేదు. మతాల్లో రోడ్డు లేదు చూడండి. మతాల్లో, గురువుల్లో, మార్గాల్లో, దేవుళ్ళలో, దేవతల్లో మనం రోడ్లలో వేసుకోవట్లా. జ్ఞానంలోనే రోడ్డు ఉంటుంది, నమ్మకాల్లో రోడ్డు ఉండదు. నీ వైపు నుంచి నడిచి వచ్చేటప్పుడు మతంలోకి వెళ్ళడానికి నీ రోడ్డు అంతే. మళ్ళీ మతం నుంచి తిరిగి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి లేవు, రోడ్లు లేవు. ఎప్పుడు నువ్వు మతం వైపు వెళ్ళడానికే రోడ్డు ఉంది, మతం వైపు నుంచి నీ వైపుకి రోడ్డు లేదు. మతం వైపు నుంచి కోటాను కోట్ల రోడ్లు వేసుకుంది, అది ఎవరింటికైనా వెళ్ళిపోతానని, ఇంకా ఎన్ని కొత్త రోడ్లైనా వేసేసుకుంటానని. దీన్ని నేను తప్పు అంటలా. ఆలోచించడాన్ని ఆలోచించండి. ఎప్పుడు కూడా ఆలోచించటాన్ని ఆలోచించండి, అర్థం చేసుకోవటాన్ని అర్థం చేసుకోండి, గ్రహించటాన్ని గ్రహించండి. ఎలా గ్రహించాలో గ్రహించండి. గ్రహించేసాను అనుకోబాకండి, అర్థం చేసేసుకున్నాను అనుకోబాకండి, ఆలోచించేసాను అనుకోబాకండి. ఎలా ఆలోచించాలి, ఎలా గ్రహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి. అక్కడ నేను ఉండకూడదు, నాకు అనుకూలంగా ఉండకూడదు, నా అవసరంగా ఉండకూడదు. నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని అప్పుడు దాన్ని ఆచరించాలి సత్యాన్ని. అలా సత్యం గ్రహించబడుతుంది. సత్యం నాకు అనుకూలంగా కూడా ఆలోచించకూడదు. అందుకని మనిషిలో మార్పు ఎప్పుడు వస్తుంది అంటే అర్థం చేసుకోవటాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు. ఒక గురువు గారి దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. నిరంతరం ఆత్మజ్ఞాన బోధలు జరుగుతున్నాయి. వందల వేల మంది శిష్యులు ఉన్నారు. రోజు క్లాసులు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అందరూ అక్కడ ఆశ్రమంలో పనులు చేసుకుంటూ ఉంటారు. క్లాసులు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఆ క్లాసుల్లో గురువుగారు పరీక్షలు పెడతా ఉంటారు. అందులో ప్రథమ స్థానాలు ఇచ్చిన వాళ్ళందరూ ఒక క్లాసులోకి వస్తారు, ద్వితీయం వాళ్ళందరూ ఇంకో క్లాసులో, తృతీయం వాళ్ళందరూ ఇంకో క్లాసులో, అలా అన్నీ డివైడ్ చేసి మళ్ళీ ఎవరికాళ్ళకి కొత్తగా నేర్పుతూ ఉంటారు. ప్రథమంగా వచ్చిన వాళ్ళ క్లాస్ వేరు మారిపోతూ ఉంటుంది, ద్వితీయంగా ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే చెప్పాలి, ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి లాగా ఎవరు స్థాయిని పెట్టేవాళ్ళు. అయితే అక్కడ ఉన్నటువంటి వందలాది మంది శిష్యుల్లో ఒక అతనికి మాత్రం అసలు ఎప్పటికీ ఏమీ అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా. అదే పెద్ద పెద్ద పదాలు గురువుగారు చెబుతున్నారు, ఇతను నెలల నుంచి ఉంటున్నాడు, సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, కానీ ఆ భాషా జ్ఞానం రావట్లే, ఆ పాండిత్యం రావట్లే.
అంటే భాష మీద పట్టు దొరకట్లా. మిగిలిన వాళ్ళు గురువుగారు చెప్పినవన్నీ వెల్లివేసేస్తున్నారు, గురువుగారు చెప్పినట్టు దింపేస్తున్నారు అంతే. సేమ్ అలా యాజ్ ఇట్ ఈజ్గా జిరాక్స్ కాపీలాగా దింపేసిన వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్కి వచ్చారు. కొంచెం తేడాలతో దింపిన వాళ్ళందరూ సెకండ్ స్టేజ్లో ఉన్నారు. ఇంకొంచెం తేడా థర్డ్ ఫోర్త్ అలా వెళ్తుంది. 10th వరుస వెళ్ళిపోతుంది, ఎన్ని తరగతులు మారిపోతున్నాయో కిందకి. సేమ్ జిరాక్స్ కాపీ అయితే ఫస్ట్ క్లాస్. ఒక అతను మాత్రం అసలు ఏ క్లాసులో పెట్టాలో గురువు గారికి తెలియలేదు. పాపం గురువు గారికి కూడా జాలేసింది. నాయన ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు వచ్చి, ఏంట్రా నీకేమీ రావట్లేదు, నువ్వేమీ అర్థం చేసుకోలేకపోతున్నావు, చెప్పలేకపోతున్నావు, అప్పచెప్పలేకపోతున్నావు, ఎన్ని రకాలుగా నీకు చెప్పాను, వీళ్ళందరూ చూడు ఎంత ఇదైపోయారో, చక్కగా అన్ని అప్పచెప్పేస్తున్నారు తిరిగి, మరి నీ పరిస్థితి ఏంట్రా. ఇంకా అతను బోర్డుని ఎయిట్ చేశాడు. గురువు గారు నేను కూడా బోర్డు ప్రయత్నిస్తున్నాను, నాకు ఇంక ఈ క్లాసులు వద్దు, ఈ గొడవ వద్దు, ఈ జ్ఞానం వద్దు, మీరు చెప్పడం వద్దు, నేను వినటం వద్దు, మళ్ళీ తిరిగి అప్పచెప్పడం వద్దు, దానికి ప్రాక్టీసులు వద్దు. రోజు వీళ్ళందరూ కూడా గురువు గారు చెప్పినన్నింటినీ కూర్చొని గురువు గారు ఏ రీతిలో ఏ ఉచ్చారణతో ఎలా చెప్పారో దాన్ని ఆ చెట్ల కింద కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వచ్చి తిరిగి గురువు గారికి అప్పచెబుతూ ఉంటారు, దాని అర్థంతో సహా, దాని పరమార్థంతో సహా. అంటే గురువు గారు చెప్పిన అర్థం పరమార్థాలన్నీ తిరిగి అప్పచెబుతూ ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్గా దింపేసినాడు, జిరాక్స్ కాపీ కొట్టేసినాడు, ఫస్ట్లో ఉన్నాడు. అలా అనేక తరగతులు ఉన్నాయి. ఈ శిష్యుడు నా వల్ల కాదన్నాడు, నాకు అసలు అది రావటం లేదు, బుర్రకెక్కట్లేదు అన్నాడు. మరి ఏంట్రా ఏం చేస్తావు ఇక్కడ ఉండి, ఇంకేంటి ఉపయోగం అన్నారు గురువుగారు. గురువుగారు ఇవన్నీ వద్దు, నేను మీ సేవ చేసుకుంటాను అన్నాడు. ఏదో ఒకటి మీకు అవసరాలు ఉంటాయి, మీ బట్టలు ఉతికి పెడతాను, మీకు ఎంత వంట వండి పెడతాను, మీకు ఏదో ఇల్లు ఉడిచి పెడతాను, శుభ్రం చేసి పెడతాను, మీకు మీ ఆ చెప్పులు కడుగుతాను, మేము రకరకాలు ఏ అవసరాలు మీ అవసరాలు చూస్తాను, మీకు వేడి నీళ్ళు కాసి పెడతాను, మీకు టీలు తెచ్చి పెడతాను, మీరేం చదువుతుంది, ఇంకా నాకు చదువద్దు అన్నాడు. గురువుగారు సరే ఉండు నీ ఇష్టం అన్నారు. పాపం గురువు గారికి అన్ని రకాల సపర్యలు చేస్తున్నాడు. అంటే ఇది చెబితే ఇప్పుడు గురువులకు సపర్యలు చేసేవాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అనుకోబాకండి. విషయం చెబుతున్నా, అర్థం అవ్వటం అంటే ఏంటో, అర్థం చేసుకోవడం అంటే ఏంటో తెలియటం కోసం కేవలం ఖర్చు అవుతున్నా అంతే. నేను అది కథను అర్థం చేసుకోండి. గురువు గారికి అవసరమైన అన్నీ చేస్తున్నాడు, ఎక్కడ మిస్ అవ్వడు. గురువు గారి కంటే ముందు లెగుస్తాడు. గురువు గారి కంటే ముందు లేచి గురువు గారికి లేచేటప్పటికి అవసరమైన ప్రతిదీ ఏర్పాటు చేసేసి ఉంటుంది అక్కడ. గురువుగారు ఆశ్చర్యపోతున్నారు, అసలు ఇదేంటి ఎంత ఇదిగా ఎవడ చేస్తున్నాడు. ఇంతకు ముందు కూడా చేసేవాళ్ళు, గురువుగారికి ఇంతకు ముందు కూడా సేవలు చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న శిష్యుల్లోనే. అంత కరెక్ట్గా ఉండేవి కాదు. గురువుగారు ఏమంటే రే అది తీసుకురండి అని అడగాల్సి వచ్చేది. ఇతను వచ్చిన కాడి నుంచి అసలు అతను అక్కడ మనిషి కనపట్టలేదు, ఏర్పాట్లు అన్నీ అక్కడ ఉన్నాయి. గురువుగారు లేచారు, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, క్షణక్షణం అన్నీ అక్కడ రెడీగా వచ్చేస్తున్నాయి. ఒక ఆహార పదార్థాలు మాత్రం వేడివేడిగా అతనే తీసుకొస్తాడు దగ్గరుండి, మిగిలినన్ని ఏర్పాట్లు చేసేస్తాడు. మనిషి కనపడ్డు, అసలు గుర్తింపు కోరుకోడు. గురువుగారు ఇప్పుడు సభాషణాలు అనేటువంటి తపన అసలు అతను ఏం లేదు, ఇంకా పనులు చేయటంలో పడిపోయాడు. ఖాళీ దొరికినప్పుడు విశ్రాంతిగా క్లాసులు జరుగుతున్నాయి అనుకోండి, దూరం కూర్చొని జాగ్రత్తగా వింటూ ఉంటాడు, అలా కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చుంటాడు. అలా కొన్నాళ్ళు కూర్చొని అతను ఆ క్లాసులు జరుగుతున్నంతసేపు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చోవడంలో ఎంత లీనతకి వెళ్ళిపోయాడంటే ఒక్కొక్కసారి అతన్ని లేపవలసి వస్తుంది. బాహ్యస్పృహ లేదు. నిద్రపోతున్నాడంటే కాదు, శిష్యులందరూ నిద్రపోతున్నాడు అనుకున్నారు. గురువుగారికి అర్థమైంది వీడు అంతర్లీనుడై అంతర్ముఖుడై ఉన్నాడు అని. గురువుగారు ఒక్కోసారి తట్టి లేపేవాళ్ళు క్లాస్ అయినాక, అంతే టక్కన లేచి మళ్ళీ గురువుగారి పనులకు పరిగెత్తేవాడు. అలా రాత్రి వరకు మళ్ళీ గురువుగారు పడుకునేవాడు. గురువుగారికి రోజు పడుకునేటప్పుడు రాత్రి కొంచెం పాలు తాగటం అలవాటు. అక్కడ శిష్యులకు కూడా ఇస్తారు అందరికీ, అందరూ పాలు తాగి పడుకుంటారు. గురువుగారికి పాలు ఇతను కాసి తీసుకొచ్చేవాడు. ఒకరోజు గురువుగారు పడుకోకుండా, ఆయన క్రమశిక్షణ ఎప్పుడూ ఉంటుంది గురువుగారిది, పడుకునే టైము లేచే టైం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఇలా పడుకుంటే అలా క్షణంలో నిద్రపోతారు గురువుగారు. చిన్న సైజు గురక కూడా వినపడుతుంది. అలా గురువుగారు నిద్రపోయారని ఆ గురక వినపడినాక అప్పుడు పడుకుంటాడు వెళ్ళేతను. మళ్ళీ గురువుగారి కంటే ముందు లెగుస్తాడు, ఎందుకంటే గురువుగారికి చెయ్యాలి కనుక, అలా నిర్ణయించుకున్నాడు కనుక. ఎందుకంటే జ్ఞానం అక్కడ అర్థం అవట్లేదుగా. జ్ఞానం అంటే అది వెల్లువేయటం, అవి అప్పచెప్పటం, వాటి అర్థాలు పరమార్థాలు తిరిగి చెప్పటం, బోధనా ప్రవృత్తి. అది అర్థం కాలే ఆయనకి, అది రావట్లా.
మళ్ళీ చక్కగా పొద్దున్నే లేస్తాడు, అన్ని చేస్తాడు. రాత్రి గురువుగారు నిద్రపోయే వరకు మేల్కొని ఉంటాడు. గురువుగారు నిద్రపోయారని చిన్న గురక వస్తుంది, అప్పుడు పడుకుంటాడు వెళ్ళి. అయితే అతను పడుకునేది కూడా గురువుగారి రూమ్లోనే ఒక మూల పడుకుంటాడు, ఎందుకంటే గురువుగారికి ఎప్పుడే అవసరం వస్తుంది అని. గురువుగారు కూడా అనుమతించారు, అక్కడే ఉండమని చెప్పారు. ఆయనకు కూడా వీడిని చూసి చాలా ఆనందంగా ఉంటుంది. అసలు ఎన్ని అలా చేస్తున్నాడరా చెప్పకుండానే, వీడు బుర్ర తక్కువడేమో అనుకున్నాను, ఆ చదువు అవ్వకపోతే. కాదు, చాలా బుర్రగలడు, అసలు అడగాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు, ఇన్ని నెలల కాలం గడుస్తున్నాను. చాలా క్రమశిక్షణతో, చాలా పద్ధతిగా, నియమనిష్టలతో శ్రద్ధగా ఉంటున్నాడే అని గురువుగారికి అనిపించింది. సరే, ఇతను ఒకరోజు పాలు తీసుకొచ్చాడు. గురువుగారు పడుకోవాల్సిన టైం పడుకోలేదు, అక్కడ కుర్చీలో కూర్చొని టేబుల్ మీద చిన్న దీపపు వెలుగులో ఏదో రాసుకుంటున్నారు. ఇతను గురువుగారిని అడిగాడు, గురువుగారు మీరు రోజు పడుకుంటారు కదా, ఈ టైంకి పడుకోండి, మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా అంటే. కొంచెం ఎక్కువసేపు అయింది, గురువుగారు ఎదురు చూస్తున్నాడు. అతను పాల గ్లాస్ అక్కడ పెట్టాడు, కానీ గురువుగారు తాగట్లేదు. గురువుగారు పాలు చల్లారిపోతున్నాయి, తాగండి, మళ్ళీ రేపు రాసుకుందరు కానీ పడుకోండి, మీ ఆరోగ్యం చూసుకోవాలి కదా, చాలాసేపు అయింది, పడుకోండి అంటే. గురువుగారు చెప్పారు, లేదురా, చిన్న లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నాను మన దగ్గర ఉన్న శిష్యులందరిదే. ఇతను అడిగాడు, ఏం లిస్ట్ గురువుగారు అని. మన దగ్గర ఉన్న శిష్యులలో ఇదంతా చదువుకొని ఇప్పుడున్న వాళ్ళందరిలో, ఈ కుర్రోళ్ళందరిలో, ఈ నేర్చుకుంటున్న వాళ్ళలో దైవాన్ని అత్యధికంగా ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరు అంటే, ఎవరికి ఇది బాగా అర్థమైందో వాళ్ళు ప్రేమించగలుగుతారు. ఆ లిస్ట్ తయారు చేస్తున్నాను అన్నారు. ఓహో, ఇతను అడిగాడు, గురువుగారు ఆ లిస్టులో నా పేరు ఉండదు కదా అని. అంటే అసలు నువ్వు అదే క్లాసుల్లోనే లేవు, వద్దని వదిలేసి వచ్చి నాకు సేవలు చేసుకుంటానని ఇక్కడ కూర్చున్నావు, అసలు లిస్టులోకి నీ పేరు ఎలా వస్తుందిరా అన్నారు గురువుగారు. అవునులే గురువుగారు, నేను ఏదో పొరపాటున అడిగాను. సరే గురువుగారు అని అక్కడ కూర్చున్నాడు. గురువుగారు పాలు తాగేయండి, చల్లారిపోతున్నాయి అన్నాడు. గురువుగారు పాలు తాగుతూ లిస్టు ప్రిపేర్ చేసుకున్నారు. కాసేపటి తర్వాత గురువుగారు పడుకున్నారు. పడుకొని నిద్రపోయినా గురువుగారు చిన్న గురక వినపడింది, నిద్రలోకి వెళ్ళారని. అప్పుడు ఇతను పడుకున్నాడు, అయిపోయింది. మరుసటి రోజు సేమ్ మళ్ళీ ఇలాగే రాత్రి పాలు తీసుకొచ్చాడు. అప్పుడు కూడా గురువుగారు రాస్తున్నారు. సరే, పాలు తెచ్చి పెట్టి కాసేపు ఎదురు చూశాడు. గురువుగారు తాగట్లేదు, పాలు చల్లారిపోతున్నాయి. పిలిచి గుర్తు చేశాడు, గురువుగారు పాలు తాగండి, చల్లారిపోతున్నాయి, తాగుతూ రాసుకోండి అంటే. గురువుగారు అవునవునని పాలు తీసుకొని తాగుతూ రాసుకుంటుంటే చనువుగా అడిగాడు, గురువుగారు మళ్ళీ వాళ్ళు ఏదో రాస్తున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదా అని. నిన్న రాసేది ఇంకా పూర్తి అవ్వలేదా? లేదురా, నాది నిన్న అయిపోయింది, అది పూర్తి చేసి పడుకున్నాను. ఇవాళ రాసేది దేవుడు మన దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరిని ప్రేమిస్తున్నాడు అని. నేను నిన్న రాసింది మన వాళ్ళు దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారు, మన దగ్గర ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే బాగా అర్థమైన వాళ్ళు, బాగా నేర్చుకున్న వాళ్ళు దేవుణ్ణి ప్రేమించగలుగుతారు. ఆ లిస్టు నిన్న రాశాను, వీళ్ళకి ఎంత అర్థమైందని. ఇవాళ రాసే లిస్టు దేవుడు మన దగ్గర ఉన్న వాళ్ళ ఎవరెవరిని ప్రేమిస్తున్నాడు అని. అంటే దేవుడి వైపు నుంచి మన దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరికి ప్రేమ ఉంది అంటే. ఇతను సంబరపడిపోయాడు. మనం దేవుణ్ణి ప్రేమించటువంటి రోజు అసలు ఇక్కడ ఆశ్రమంకి వచ్చిన కాడి నుంచి అది అలవాటు చూస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించటం, అవును గురువుగారు కదా, ఆయనకి తెలిసి ఉంటుంది అని ఆ ఉత్సాహం వచ్చింది. కానీ వెంటనే నీరుగారిపోయాడు. ఎందుకంటే అసలు ఆ మొదటి లిస్టులోనే నా పేరు లేనప్పుడు, అంటే దేవుణ్ణి ప్రేమించడం అనే లిస్టులోనే నా పేరు లేనప్పుడు ఆ చదువు సంజయలు నాకు రావు కదా, ఈ రెండో లిస్టులో నేను ఎందుకుంటాను అని పాపం నీరసం వచ్చింది. గురువుగారు రాశారా, ఎవరి పేర్లు వచ్చినాయి అని అడిగాడు. ఎందుకంటే అక్కడ ఉన్న శిష్యులందరూ తెలుసు ఇతనికి. పైగా రోజు గురువుగారికి సేవలు చేయడం వల్ల చనువు కూడా ఏర్పడింది. ఆసక్తితో అడిగాడు. గురువుగారు అన్నారు, ఒరే, ఇందాక నుంచి పెన్ను చేత్తో పట్టు కూర్చున్నాను, రాద్దామని ప్రయత్నిస్తున్నాను, ఒక్క పేరే వచ్చింది. ఇంకెంత ప్రయత్నించినా, ఇందాక నుంచి ఆలోచిస్తున్నా, కూర్చున్నా, ఎంత ప్రయత్నించినా రెండో పేరు రావట్లేదురా, ఒక్క పేరే వచ్చింది. వెంటనే తను ఆశ్చర్యపోయి, ఏంటి గురువుగారు, మీ దగ్గర ఇంతమంది వేల మంది ఉన్నారు కదా, ఒక్క పేరే వచ్చిందా? దేవుడు ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎన్ని పేర్లు వచ్చినాయి గురువుగారు? అబ్బో, చాలామంది పేర్లు వచ్చినాయిరా.
మరి దేవుడు ప్రేమించే వాళ్ళల్లో ఎవరి పేరు వచ్చింది గురువు గారు, ఒక్క పేరు చెబుతారా అని అడిగాడు. అంటే గురువు గారు నవ్వుతూ, నీ ఒక్కడి పేరే వచ్చిందిరా, ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు రాలేదు అన్నాడు. ఆశ్చర్యపోయాడు. కళ్ళ వెంట నీరు ధారలుగా కారిపోతుంది. గురువుగారి పాదాల మీద పడిపోయాడు. గురువుగారు, అబద్ధం చెప్పకండి, నా పేరు ఎలా వస్తుందండి? నేను అసలు ఆ చదువు నేర్చుకోలేదు, నాకు అది అబ్బలేదు, ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా నేర్చుకోలేకపోయాను. ఇక ఆఖరికి ఆశ్రమం నుంచి వెళ్ళిపోవాలి నేను. మీరు దయతో మీ సేవ చేస్తానంటే నన్ను ఉంచుకున్నారు ఇక్కడ. నేను అసలు అది వినను కూడా వింటలేదు. క్లాసులు జరుగుతున్నప్పుడు అక్కడ కళ్ళు మూసుకు కూర్చుంటున్నాను. ఒక్కొక్కసారి అసలు మీరు తట్టి లేపే వరకు నాకు స్పృహ కూడా తెలియట్లేదు. అంత మందబుద్ధిగా తయారైపోయాను. నన్ను దేవుడు ప్రేమించడం ఏంటి గురువు గారు అని కాళ్ళ మీద పడిపోయి బోరుని ఏడుస్తుంటే గురువు గారు లేపి కౌగిలించుకున్నారు. నాయనా, అక్కడ చెప్పే చదువు అంతా ఇదిగో ఎలాంటి ప్రవర్తన కోసమే. ఒక మనిషికి ఏం అవసరమో ముందే తెలుసుకొని ఆ మనిషి అడగకుండానే నెలల నుంచి నువ్వు ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నావే. అసలు నువ్వు అడగకుండా ఒక్క వస్తువు కూడా నిన్ను అడగాల్సిన అవసరం రాలా ఇన్ని నెలల్లో. ఇంతకుముందు సంవత్సరాల నుంచి అందరూ నాకు చేస్తున్నారు, అన్నీ అడుగుతూ ఉండేవాడిని, అన్నీ ఎత్తుక్కుంటూ ఉండేవాడిని. ఇదిరే నిజమైన జ్ఞానం. మనుషుల మధ్య బతుకుతాం, ఎదుటివారికి ఏం కావాలో అన్న భావన అసలు పుడుతుంది. చూసావు నీలో అద్భుతం రాది. ఒక్కటి కూడా నువ్వు వచ్చినాక నేను అడగవలసిన అవసరమే రాలేదు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానస్థితి వచ్చింది. నువ్వు బాగా అర్థం చేసుకున్నావు మనుషుల్ని, మనిషికి ఏం కావాలి అనే దాన్ని బాగా గ్రహించావు. ఇది అర్థం చేసుకోవటం అంటే. అక్కడ జ్ఞానం అంతా చెప్పేది ఇలా అర్థం చేసుకుని బతకమని, మంచిగా బతకమని, ధర్మంగా బతకమని, నిన్ను నువ్వు తెలుసుకోమని, నిన్ను నువ్వు అర్థం చేసుకోమని. క్లాసులు చెబుతున్నప్పుడు నువ్వు మౌనంగా అలా కళ్ళు మూసుకు కూర్చుంటున్నావే, కొత్తలో అలా కూర్చున్నావు. తర్వాత నేను తట్టి లేపితే కానీ లేవని స్థితికి వచ్చావు. నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. శరీర భావాన్ని కోల్పోయి నీ ఉనికిలోకి వెళ్ళిపోతున్నావు, నీ ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతున్నావు, నీ ఆత్మశక్తిలోకి వెళ్ళిపోతున్నావు. నీకు ఆత్మ ఎరుక, ఆ వెలుగు నీలోకి వచ్చేస్తుంది. జస్ట్ దాని గురించి నీకు చెబితే చాలు. దీన్నే అక్కడ వాళ్ళందరికీ చదువుగా చెబుతున్నాను రా, వాక్యాలు చెబుతున్నాను. అక్కడ వల్లివేస్తున్నాం అక్షరాలు, భాషలు, స్వరాలు. విషయమైతే ఇదే. ఈ అనుభవాన్నే పొందాలి వాళ్ళందరూ. ఇది పొందలేకపోతున్నారు వాళ్ళు. నువ్వు సహజంగా పొందేసావు. అందుకని దేవుడు నిన్ను ఒక్కడనే ప్రేమిస్తున్నాడు. అది నీకు సహజంగా వచ్చింది. నువ్వు ఏదైతే క్లాసులు జరుగుతున్నప్పుడు కూర్చొని శరీర స్థితిని కోల్పోయి లోపలికి వెళ్తున్నావో అది నిద్రాస్థితి కాదు. ఆ స్థితి అద్భుతమైన మోక్ష స్థితి. నీ ప్రాణశక్తిలోకి వెళ్తున్నావు, నీ ఉనికిలోకి వెళ్తున్నావు. ఆ సాధన ఎంతమంది ఎంతో కష్టపడి చేసినా రాని సాధనది నీకు వచ్చేసింది. కనుక నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరూ నేర్చుకోవలసింది ఇదేరా. పక్క మనిషికి ఏం కావాలి అనేటువంటి ఒక స్పృహ, పక్క మనిషితో ఎలా మెలగాలి అనేటువంటి ఒక స్పృహ, పక్క మనిషితో మంచిగా ఉండాలి అనేటువంటి ఒక ఎరుక, అది కావాలి. నువ్వు ఇన్ని నెలలు నా అవసరాలకి ఏం అవసరమో అడగకుండానే ఏర్పాటు చేసావు. నువ్వు చూడు, నిన్ను గమనిస్తున్నా. అప్పటి నుంచి నువ్వు నాతోనే కాదు, ఇక్కడ ఆశ్రమంలో ఉన్న శిష్యులు అందరితో కూడా అలాగే ఉంటావు. ఎవరికేం కావాలో చేసి పెడుతుంటావు. అందరితో కలిసిపోయావు నువ్వు. అలానే ఆ చదువు రాలేదు నాకు, అది నేను నేర్చుకోలేకపోయాననేటువంటి బాధ కూడా నీలో ఏం లేదు. ఈ సేవ చేయటమే నీకు ఆనందంగా ఉంది. వాళ్ళకి చేస్తున్నావు, నాకు చేస్తున్నావు. అలానే ప్రశాంతంగా కూర్చుంటే గాఢతలో నీలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ లీనతలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎంత వెళ్ళిపోతున్నావు అంటే నీ శరీర ఎరుకను కూడా నువ్వు మర్చిపోతున్నావు. అది సామాన్యమైన విషయం కాదు, అసాధ్యమైన విషయం. ఎంతో తపస్సులు చేస్తే తప్ప రాని సిద్ధి అది నీకు వచ్చేసింది. నీ లోపల నువ్వు కూర్చోగలుగుతున్నావు వెళ్ళి. కాబట్టి దేవుడు ప్రేమించే స్థాయికి నువ్వు వెళ్ళిపోయావు. అందుకని దేవుడు ప్రేమించే వాళ్ళ లిస్టులో నీ ఒక్కడి పేరే ఉంది. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ లిస్టులో చాలామంది పేర్లు ఉన్నాయి. ఈ విషయాన్ని గురువు గారు చెప్పేటప్పటికీ అతడు ఎంత ఆనందంతో పొంగిపోయాడో. ఇది కథ. కానీ నిజంగా
అర్థం చేసుకోవడాన్ని అర్థం చేసుకోవటం అంటే ఇది. వినేశాను, తెలిసిపోయింది, నాకు వచ్చేసింది, అది అప్పచెప్పేస్తాను, నాకు ఆ గ్రంథం అంతా తెలుసు, ఆ పురాణాలన్నీ తెలుసు, ఇతిహాసాలన్నీ తెలుసు, లేదా మా మత గ్రంథాలన్నీ తెలుసు, మొత్తం అదంతా 1000 పేజీలు నేను కంఠస్థ అప్పచెప్పేస్తాను అని పెద్ద పెద్ద సభలు వేదికలు పెట్టి మాట్లాడేదంతా పాండిత్యము. ఇదిగో ఇతనికి వచ్చిందే, ఇది అనుభవము. అర్థం చేసుకోవటం అంటే ఏంటో తెలుసా? ఆచరణలోకి వచ్చే అనుభవం. నువ్వు దాన్ని చేయగలిగి ఉండాలి, చెప్పగలగటం కాదు. చదవటం ఏముంది, చిలకలు కూడా చెబుతాయిగా. చిలకలకి భాష నేర్పితే మనం ఏం నేర్పితే చెబుతాయి. చిలకలు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు నేర్పుతారు, చెబుతాయి. పద్యాలు నేర్పితే పద్యాలు చెబుతాయి, పాటలు నేర్పితే పాటలు పాడతాయి. దాని స్థాయికి ఎంత పాడగలదో అంత పాడుతుంది అది. అందుకని మనుషులకు కూడా అది చెబుతారు చిలక పలుకులు అని. కాదు, అర్థం అవటం అంటే నేను దాన్ని ఆచరించటం, తెలియటం కాదు. తెలియటం అర్థం అవటం కాదు, ఆచరణలోకి రావటం అర్థం అవటం. అందుకని అర్థం అవటాన్ని అర్థం చేసుకోండి. ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోండి. ఎలా పెడితే అలా అర్థం చేసేసుకోబాకండి, అనుకూలంగా అర్థం చేసేసుకోబాకండి. ఒక విషయాన్ని మన మతానికి అనుకూలంగా, మన దేవుడికి అనుకూలంగా, మన గురువుకి అనుకూలంగా, మన గుణాలకు అనుకూలంగా, మన స్వభావానికి అనుకూలంగా, మన పరిస్థితులకు అనుకూలంగా అలా మనకు నచ్చినట్టుగా మలుచుకొని అర్థం చేసుకోవటం కానే కాదు. విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేనితోనూ సంబంధించకుండా, దేనివైపు మొగ్గు చూపకుండా అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవటం, అప్పుడు ఆచరణకు వస్తుంది. అదే అర్థం చేసుకోవటం. అందుకని అర్థం చేసుకోవటాన్ని అర్థం చేసుకోండి. ఇలాంటి ఉపమానాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఇలాంటి కథలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికత అంటే అర్థం చేసుకోవటం అనే ప్రాసెస్ని సరిగ్గా అర్థం చేసుకోవటం. అప్పుడే ఆచరించగలుగుతాం. అప్పుడే మనలో గుణమార్పు వస్తుంది. అప్పుడే మన యొక్క అనంత ఆత్మశక్తి ఎరుక కూడా మనకు తెలుస్తుంది. అది అద్భుతమేం కాదు, మనలోనే ఉన్న ప్రాణశక్తి. అది ప్రాణశక్తి లేకుండా అసలు ఇవేమీ కదలవో, శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఆలోచన అసలు కదలికలే ఉండవో అనే ఒక్క విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేమా? అది కరెక్ట్గా అర్థమైతే మన ఆలోచన మూలం నుంచి మొదలవుద్ది, ప్రాణశక్తి నుంచి మొదలవుద్ది, నేను శరీరమే అన్న భావనలోంచి మొదలవదు. కానీ మన అందరి ఆలోచనలు శరీరం నేనన్న చోట నుంచి మొదలవుతున్నాయి. శరీరం నేనన్న చోట నుంచి మొదలైంది మనసును చుట్టుకుంటుంది. వెళ్ళి రివర్స్లో వెళ్తున్నాం మనం. శరీరం ఆఖరిదే, ఆ శరీరాన్ని నడిపేది మనసు, ఆ మనసుకి సలహాలు ఇచ్చేది బుద్ధి. బుద్ధి, మనసు, శరీరం మొత్తంగా ఇవన్నీ నేనన్న భావన కలిగింది అహంకారం. అంటే మొదటిది అహంకారం, రెండవది బుద్ధి. బుద్ధి ఏం చెప్పుద్ది? మనసు కదలికలకి సూచన ఇస్తుంది, తప్పు రైట్ అని. మూడవది మనసు. ఈ మనసు శరీరాన్ని నడుపుతుంది. మనసు లేకపోతే అసలు శరీరానికి స్పృహ కూడా లేదు, కోమాలోకి పోయినట్టే, నేనన్న భావనే పుట్టదు. నాలుగవది శరీరం. కానీ నాలుగవ స్థితి నుంచి నేను శరీరం అనే దాన్ని మొదటి స్థితిగా తీసుకొని మనం రెండవ స్థితిలో మనసును కలుపుకొని నేను మనసు అనుకొని ఆ మనసులో వచ్చినవన్నీ శరీరంతో ఆచరించేయాలని బుద్ధి చెబుతున్నా వినకుండా కూడా పరుగెత్తుకుపోతూ నేను అనే అహాన్ని పెంచుకుంటున్నాం. అది నాలుగవది. ఈ నాలుగు బ్రతకడానికి ఆధారంగా ఉన్న మొట్టమొదటిది ప్రాణశక్తి. మొదటిది అది, అట్నుంచి రావాలి. అట్నుంచి వస్తే మొదటిది ప్రాణశక్తి, రెండవది అహం, నేనని అనిపించడం. ప్రాణశక్తి ఉండటం వల్ల అహం అనిపిస్తుంది. అహం బ్రహ్మస్మి అని కూడా అనొచ్చు, అది అనమని చెప్పారు. అహం బ్రహ్మస్మి అన్నప్పుడు సత్యం అది. మూడవది బుద్ధి, అది విచక్షణ చెప్పుద్ది, తప్పు లేదు రైట్ లేదు. నాలుగవది మనసు, అది మొత్తాన్ని సృష్టించి శరీరాన్ని నడుపుకెళ్ళి నేనన్న భావన శరీరానికి కల్పించి అహం బ్రహ్మస్మి కాదు నేను శరీరాన్ని అనేటువంటి భావాన్ని, అహం శరీరం, అహం దేహం అనే భావాన్ని కల్పించి ఈడ్చుకుపోద్ది. అంటే ఆఖరిది, చిట్ట చివరిది శరీరం. కానీ మనకి మొట్టమొదటిది శరీరం. మనం శరీరం వైపు నుంచి లోపలికి వచ్చి అహం దగ్గర ఆగిపోతాం. ఈ నాలుగిటిని నడిపే ప్రాణశక్తి వరకు రాము. అందుకని అర్థం చేసుకోవటాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. మనం ఎంత మాట్లాడుకున్నా ప్రాణశక్తి లేకపోతే కుదరదు. కాబట్టి మొదటి ప్రాణశక్తిలోంచి, ఇది మొదటిది అన్న భావనలోంచి, అహం బ్రహ్మస్మి భావనలోంచి బయటకు వెళ్ళాలి. అహం బ్రహ్మస్మి అనేది కరెక్ట్.
అహంకారం, ఓకే కరెక్ట్, తప్పే ఉంది. పరిమిత భావన వస్తుంది, తప్పేం లేదు. ఈ శరీరంతో ఉన్న తప్పేం లేదు. బుద్ధి తప్పేం లేదు, విచక్షణ చెప్పుద్ది, అది కూడా నేనే. మనసు తప్పేం లేదు, మనసు లేకపోతే శరీరాన్ని కదపలేను. కానీ స్థానాలు, అహం బ్రహ్మస్మి మొదటి స్థానం, ఆ అహం పరిమితంగా అనిపించడం రెండో స్థానం. అనిపించినప్పుడు నేను ప్రపంచంలో జీవించేటప్పుడు తప్పు ఒప్పులు విచక్షణతో జీవించడం మూడో స్థానం బుద్ధి. నాలుగవది మనస్సు, ప్రపంచ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని శరీరాన్ని ప్రపంచంలో ఎలా కదపాలి అనేటువంటిది మనస్సు చెబుతూ ఉంటుంది. నాలుగవది, దాని ఆధారంగా శరీరం కదులుతూ ఉంటుంది, అది ఐదవది. ఐదవ దాన్ని మొదటిది అనుకుంటున్నాం, మొదటి దాన్ని అసలు పట్టించుకోకుండా నాలుగిడితోనే జీవిస్తున్నాం. అందుకని అర్థం చేసుకోవడాన్ని అర్థం చేసుకోండి. మొట్టమొదట దానికి వచ్చేయండి ప్రాణశక్తిది, ఐదవది శరీరం. అలానే ఇందులో ఏది అబద్ధం కాదు, మిగిలిన నాలుగు కూడా నిజాలే. శరీరం ఉన్నంత వరకు అవన్నీ నిజాలే. కానీ మొదటి నిజం శరీరం ఉన్నా లేకపోయినా ఉంటుంది. శరీరం ఉన్నప్పుడు ఉంది, శరీరాన్ని కదుపుతుంది మిగిలిన మొత్తంతో కలిపి. శరీరం లేకపోయినా అది ఉంది, శక్తిగా ఉంటుంది. కాబట్టి మొదటిది శాశ్వతమైంది, శాశ్వత నిజం. దానివైపుకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అలా వెళ్ళాలంటే ముందు మంచిగా జీవించాల్సింది, ఇంకో దారి లేదు. మంచితనం నుంచి మోక్షానికి దారి ఉంటుంది, అంతే. మంచిగా జీవించాలి. మంచిగా జీవించటం అంటే ఏంటంటే నన్ను నేను అదుపు చేసుకోగలిగితేనే మంచిగా జీవించగలుగుతాను. కాబట్టి నా మనసు మీద అదుపు వస్తుంది, నా ఇంద్రియాల మీద, శరీరం మీద అదుపు వస్తుంది, నా మీద నాకు సంపూర్ణ అదుపు వస్తుంది. అప్పుడు నేను నా ఆత్మ వరకు ప్రయాణించి నా ప్రాణశక్తిని తెలుసుకోగలుగుతాను. అందుకని మంచిగా జీవిద్దాం. ముందు శరీరం నేనన్న భావనలో మంచిగా జీవిద్దాం. ఇప్పుడు హఠాత్తుగా మనం విన్నంత మాత్రాన్ని అర్థం అవటం కాదు. అర్థం అవటం అంటే ఆచరించటం. ఆచరించినంత వరకు అది అర్థమైనట్టు కాదు, తెలిసినట్టు. తెలియటం వేరు, అర్థం అవటం వేరు. అర్థం అవటం అంటే అది నేను అయిపోతాను, అది నేను అయిపోతే ఆచరించేస్తాను. కాబట్టి అర్థం చేసుకోవటాన్ని అర్థం చేసుకుందాం. శరీరం వైపు నుంచే మన ప్రయాణం కనుక మంచిగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మన ప్రాణశక్తి మనకి అర్థమవుతుంది. అర్థం అవటం అంటే అనుభవం అవటం. అనుభవం అయిన రోజున అది మొదటి ప్లేస్లోకి వచ్చేస్తుంది, మిగిలినవన్నీ తర్వాత ప్లేసుల్లోకి వచ్చేస్తాయి. అదే జీవన్ముక్త జీవితం. దానికోసమే మనం ఈ చదువుకుంటున్నాం. సరే, దాన్ని పొందుతామా పొందమా అనేది తర్వాత విషయం. ముందు మంచిగా జీవించాలి అనేది శరీరపరమైనటువంటి, ప్రాపంచికపరమైనటువంటి, సమాజపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, ఇప్పుడు ఈ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రథమ విషయం. మంచిగా జీవిద్దాం. మన కుటుంబాన్ని మంచిగా ఉంచుకుందాం, మన జీవితాన్ని మంచిగా ఉంచుకుందాం, మన ఆర్థిక స్థితిగతులు మంచిగా ఉంచుకుందాం, మన శారీరక మానసిక ఆరోగ్యాలు మంచిగా ఉంచుకుందాం, మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాలు, మానసిక శారీరక ఆరోగ్యాలు మంచిగా ఉండేలా జీవిద్దాం. మనకు తెలిసిన మన బంధుమిత్రులందరితో మంచిగా ప్రవర్తిద్దాం. మన వృత్తి వ్యాపార ఉద్యోగాలు అన్నింటిలో మంచిగా ప్రవర్తిద్దాం. మొత్తంగా మన జీవితాన్ని మంచిలో ముంచి లేపుదాం. దానికోసం ఈ శీర్షికలు చెప్పుకుందాం. సందేహం వస్తే మళ్ళీ అడగండి, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఈ విధానం నేను చెప్పేది ఎవరికైనా నచ్చకపోతే క్షమించి నన్ను వదిలివేయండి. నేను అతి సామాన్యుడను. నేను కూడా ప్రయత్నించుకుంటున్నా మంచి కోసం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.